థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम् संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. దండవత్ ప్రణామ్ ప్రభు। హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ। సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి మూడో స్కందంలో అడుగు పెట్టాము. ఇప్పుడు మనం మూడో స్కందం 1వ చాప్టర్ 1వ వర్స్. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ నాన్న ప్రణామాలు. దండవత్ ప్రణామ్ అమ్మ. ద్వితీయ స్కందంలో రెండోది కదా ప్రభుజీ పార్ట్. ప్రభుజీ ద్వితీయ స్కందంలో రెండో పార్ట్ కదా. తృతీయ స్కందం మాతాజీ, తృతీయ స్కందం. ద్వితీయ ఫస్ట్ అయిపోయింది ప్రభు, ద్వితీయ ఫస్ట్ అయిపోయింది ప్రభుజీ. రెండో స్కందం మొత్తం అయిపోయింది మాతాజీ. ద్వితీయాల్లో 2 పార్ట్స్ లేవు కదా మాతాజీ, ఒకటే ఉన్నట్టుంది. ద్వితీయాలు ఒకటే ఉంటుంది, తృతీయాలు 2 ఉంటాయి. లేదు ప్రభుజీ, ద్వితీయ స్కందము రెండో పార్ట్ నా దగ్గర అవపడుతుంది ప్రభుజీ. రాధాకృష్ణ ఫోటో ఉంది ప్రభుజీ. అయిపోయింది మాతాజీ. ద్వితీయ ప్రథమ మెరూన్ కలర్ ఉంది ప్రభుజీ, ఇదేమో కాఫీ కలర్ ఉంది ప్రభుజీ. ఈవెన్ భగవద్నుభూతిలో ప్రథమ సోపానం అని ఉంది ప్రభు చాప్టర్ పేరు. సారీ ప్రభుజీ, ఏమనుకోవద్దు. నో కరెక్టే మాతాజీ. మనకు మొత్తము రెండో స్కందంలో అధ్యాయాలు వచ్చేసి మనకు 10 ఉన్నట్టున్నాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ లో 10 ఉన్నాయి ప్రభుజీ. ఓకే. రెండో పార్ట్ లో ఏముంది మాతాజీ? ఆ ఫస్ట్ చాప్టర్ పేరు భగవద్నుభూతిలో ప్రథమ సోపానం అని ఉంది ప్రభుజీ. ఓకే, ఎవరైనా డివోటీస్ చూస్తున్నారా అది? ప్రభుజీ మా దగ్గర అయితే రెండో పార్ట్ లేదు ప్రభుజీ, డైరెక్ట్ 3 పార్ట్స్ ఉంది. విదురుని ప్రశ్నలు. థర్డ్ క్యాంటో 2 ఉన్నాయి ప్రభుజీ, సెకండ్ క్యాంటో ఒకటే ఉంది ప్రభుజీ. అదే మనందరి దగ్గర సెకండ్ క్యాంట్ ఒకటే ఉంది మాతాజీ. మరి అది మీరు చూసేది మాతాజీ
ఎస్, మీరు చూసేది భగవదానుభూతిలో ప్రథమ సోపానము. అది మొదటి అధ్యాయం, ఫస్ట్ చాప్టర్ యొక్క పేరు. ఓకే, అదంతా అవును అయిపోయింది. ప్రభుజీ, అది మొదటి అధ్యాయము. రెండవ దానిలో భగవత్ అనుభూతిలో ప్రథమ సోపానం అనేది ఫస్ట్దే, ఒకటే బుక్ ప్రభుజీ. అవును, అవన్నీ అయిపోయినాయి మనకి. అవన్నీ అయిపోయి మనం 10వ అధ్యాయం సర్వ ప్రశ్నలకు సమాధానము, ఆ లాస్ట్ది అదంతా అయిపోయి ఇప్పుడు మనం 3వ స్కందంలో అడుగు పెడుతున్నాం. ఓకే, సో 3వ స్కందంలో మనకు ఈ చాప్టర్ పేరు విదురుని ప్రశ్నలు. సో విదురుడి ప్రశ్నలు. సో ఇక్కడికి ఈ చాప్టర్ యొక్క మెయిన్లీ 3వ స్కందం యొక్క గ్లాన్స్ చూద్దాం. అసలు 3వ స్కందంలో ఏమేమి ఉంటాయనేది. సో ఇక్కడ విదురుడు ఆ, సో దానికంటే ముందు యాక్చువల్గా కథ చెప్తాను మీకు అసలు ఏం జరిగిందనేది. సో మహాభారతంలో మీరు చూస్తే ప్రతిసారి ధృతరాష్ట్రుడు ఆ, విదురుణ్ణి పిలిపించేవాడు అనమాట. ఆయన ఎందుకంటే మంత్రి, ఆయన రాజు, ధృతరాష్ట్రుడు రాజు. ఆ రాజ్యానికి మంత్రి ఎవరు? విదురుడు. సో ప్రతి విషయంలో మంత్రిని సంప్రదించి పనులు చేయాలన్నమాట. మళ్ళీ విదురుడు ఇతడు చాలా చాలా కోవిదుడు అనమాట. అన్ని శాస్త్రాలు మంచిగా చదివి, ధర్మశాస్త్రం ఎస్పెషల్లీ. ఈయన యాక్చువల్లీ యమధర్మరాజు. సో యమధర్మరాజు ఒక చిన్న శాపం వల్ల ఈ యమధర్మరాజు ఈ శూద్రుడిగా పుట్టవలసిన అవసరం వచ్చింది. సో అంబాలిక, అంబిక ఈ ముగ్గురిని అపహరించి భీష్మ పితామహ తీసుకొచ్చి విచిత్ర వీర్య వాళ్ళకి పెళ్లి చేయమని చెప్పినప్పుడు అంబ ఏమంటుందంటే, నేను ఆల్రెడీ నా మనసు వేరే అతనికి ఇచ్చేసాను అని చెప్తే, నేను ఈ మాట ముందు చెప్పాలి కదా అని చెప్పేసి మళ్ళీ దించొస్తే ఆ అంబ అతడు ఆమె ఇష్టపడ్డ అతని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమంటాడంటే, నిన్ను ఆల్రెడీ ఒక అతను అపహరించుకొని తీసుకెళ్ళాడు, సో నేను నిన్ను స్వీకరించాను అంటాడు. సో అంబ మళ్ళీ వెనకకు వచ్చేసి నన్ను నా ప్రియుడు తిరస్కరించాడు, ఇప్పుడు నువ్వు అపహరించావని చెప్పేసి నువ్వు పెళ్లి చేసుకో అంటుంది. సో అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, నేను ఒక వచనబద్ధంలో ఉన్నాను. నేనేం వచనం తీసుకున్నాను? శపథం తీసుకున్నాను. నేను లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉంటాను, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోనని శపథం తీసుకున్నాను. సో నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటాడు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వే కదా అపహరించి తీసుకొచ్చావు. నువ్వు అపహరించావని చెప్పేసి మా ప్రియుడు నేను ఇష్టపడ్డ వ్యక్తి మళ్ళీ నన్ను స్వీకరించట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సో నువ్వే పెళ్లి చేసుకోవాలి. సో ఇట్లా ఇద్దరు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇట్లా ఉంటే లాస్ట్గా ఆమె ఏం చేస్తుందంటే, ఈ భీష్ముడి యొక్క గురువు మహారాజ్ దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు. సో భీష్ముడి యొక్క గురువు మహారాజ్ పరశురాముడు. ఆయన దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తుంది అనమాట. చూడు, మీ శిష్యుడు ఇలా చేశాడు, నన్ను అపహరించాడు అంటే, ఓకే నేను పిలిపిస్తానని చెప్పేసి భీష్ముడిని పిలిపిస్తాడు. సో భీష్ముడు వచ్చేగానే అంటాడనమాట, ఈమెను పెళ్లి చేసుకోవాలి. సో గురువు అలా అనగానే, నేను వచనబద్ధుణ్ణి, నేను శపథం తీసుకున్నాను, లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉంటానని, నేను ఆ శపథం నుంచి ఎలా దూరం కావాలి? సో అది కుదరదు. అట్లయితే నాతో యుద్ధం చేయి, గురుమాట తిరస్కరిస్తున్నావు కదా, నాతో యుద్ధం చేయి. సో అప్పుడు పరశురాముడితో యుద్ధం చేస్తాడనమాట. పరశురాముడు ఎంత గ్రేట్ వారియర్ అంటే, శ్రీమద్ భాగవతంలో ఆయన గొడ్డలి తీసుకొని మాహిష్మతి కింగ్డమ్కి వెళ్ళి అక్కడ ఎలా సంహరిస్తాడంటే, మన మనస్సు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, రైట్? ఇప్పుడు మనందరం ఒకసారి కళ్ళు మూసుకొని బృందావనంలో గోవర్ధన్ పరిక్రమ చేసి రావాలి అంటే ఇమీడియట్గా వచ్చేసాం మనం, క్షణంలో అయిపోయింది. దర్శనం చేసుకున్నాం, పరిక్రమ చేసి వచ్చేసాం. అంటే ఈ మనస్సు కంటే కూడా వేగంగా ఆయన గొడ్డలి పనిచేస్తుంది అనమాట. అట్లా ఆయన ఎంతమందిని సంహరించాడంటే క్షత్రియుల్ని, ఆ తలలన్నీ ఒక గుట్టలాగా పేరుకున్నాయి. ఒక గుట్ట ఫామ్ అయిపోయింది. ఆ తలలు, తెగిన తలలన్నీ. అక్కడి నుంచి 7 చెరువుల రక్తం ప్రవహిస్తుంది. అంతమందిని సంహరించాడు. సో ఆ పరశురాముడు భీష్ముడితో యుద్ధం ఇప్పుడు. సో భీష్ముడు కూడా ఆయన పుట్టిన తర్వాత తల్లి గంగామాత ఆయనను తీసుకొని వెళ్ళి
స్వర్గలోకంలో పైలోకాలకు తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుందన్నమాట. సో భీష్ముడు చాలా చాలా గంభీరంగా ఫైట్ చేస్తాడు. సో ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు. అట్లా కొన్ని రోజుల పాటు ఫైట్ చేసిన తర్వాత లాస్ట్‌కు భీష్ముడే యాక్చువల్లీ గెలుస్తాడు. గెలిచినాక ఇంక అప్పుడు గురువు అంటాడనమాట. ఇప్పుడు నేనేం చేయలేనని అన్ని సర్వ ప్రయత్నాలు చేశానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఇద్దరు ఇంకా ఈ అంబాకి ఇంకా వేరే మార్గం లేదనమాట. సో ఈ అంబాకి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఎట్లా చూడండి, మన జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఈ కథల ద్వారా మనందరికీ అర్థమవుతుంది. మనం ఎవరిలాగా ప్రవర్తిస్తున్నామని. ఈ అంబ ఏం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేసేసి నేను ఎట్లయినా సరే ఆ భీష్ముని చావుకి కారణం కావాలని చెప్పేసి ఇంకో జన్మెత్తుతుంది శిఖండిలాగా జన్మించేసి ఆ తర్వాత శిఖండి జన్మలో అర్జుని రథంలో కూర్చొని అప్పుడు భీష్ముడు బాణాలను పక్క పట్టేస్తాడు అనమాట. ఎందుకంటే నేను స్త్రీని చూస్తున్నాడు అనమాట శిఖండిలో. సో అట్లా అర్జునుడు బాణాలు వేయగానే భీష్ముడు అలా చనిపోతాడు. అలా ఆయన ఓడించగలుగుతాడు. సో అట్లా ఆయన అంపశయన పైన పడి ఉంటాడనమాట, బాణాల శయ పైన. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడో అడుగుదొడుకులు ఇవి అవి కామన్. లైఫ్ అన్నాక మాన అపమానము, సంతోషము, దుఃఖము ఇవన్నీ కామన్. కానీ మనం ఎంత ఎక్స్టెంట్కి వెళ్తున్నాం. ఆమె వెళ్ళి గురువుకు చెప్పడమే కాకుండా ఆ తర్వాత తపస్సు చేసి ఇంకో జన్మ ఎత్తి ఇవన్నీ చేసిందనమాట. ఇంత అవసరమా? నిజంగా అవసరం లేదు. ఆమెకు జరిగింది అన్యాయమే. ఎస్, ఆమె పెళ్లి చేసుకుందాం అనుకుంది, క్షత్రియ ధర్మం ప్రకారం ఈయన తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎలా అవుతాయంటే కలియుగంలో మనం ఎన్ని ప్రయత్నాలు అన్నీ పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నం చేసినా సరే ఇక్కడ కలేర్ దోషనిదే రాజన్. ఇక్కడ ఈ కలియుగంలో ఏమన్నా అన్ని రకాల దోషాలు ఉంటాయన్నమాట. సో ఈ దోషాలతో ఎక్కడో ఒక ఆడ మనకు నొప్పి తెలుస్తూనే ఉంటుంది, ఎవరి వలన కానీ అట్లా. అయితే ఈ అంబ చూడండి, ఇంత పగ సాధించడానికి ఇంత ప్రయత్నాలు చేసిందండి, ఇన్ని ప్రయత్నాలు. సో లాస్ట్కి ఇంకో జన్మ ఎత్తేసి అలా ఆయన సంహరించేంత వరకు వదిలిపెట్టలేదన్నమాట. సో ఇట్లా ఆ విచిత్ర వీర్యాకి చిత్రాంగదకి ఇద్దరికి ఈ అంబిక అని పెళ్లి చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే చిత్రాంగద అనే రాజు గంధర్వాలకు కూడా ఒక చిత్రాంగద గంధర్వుడు ఉన్నాడు అనమాట. సో ఆయనకు తెలిసిందనమాట, చిత్రాంగద అనే గంధర్వ భూలోకంలో ఉన్నాడు, ఆయన పాలిస్తున్నాడు మొత్తం హస్తినాపురాన్ని, చాలా పాపులర్ అవుతున్నాడు. అదేంటి, నా పేరులాగా ఇంకొకడు ఉండకూడదు అని చెప్పేసి ఆయన వచ్చేసి దండెత్తేసి ఈయనతో యుద్ధం చేసి భీష్ముడు లేని టైంలో ఈయనను చంపేస్తాడు యాక్చువల్లీ. అంటే ఈర్ష్య కూడా చూడండి, అసలు ఆయనని ఏమీ అనలేదు. ఆయన ఎక్కడో వేరే లోకంలో ఉన్నాడు, యాక్చువల్లీ పై లోకంలో ఉన్నాడు. ఆయన పేరు ఈయన పేరు సేమ్, చిత్రాంగద. భూలోక చిత్రాంగద ఏదో ఆయన రాజ్యం ఆయన చేసుకుంటున్నాడు. స్వర్గలోకంలో ఉన్న చిత్రాంగద ఏం చేశాడు, నా పేరు పెట్టుకొని ఇంకొకరు షైన్ అయితే నా పేరు ప్రతిష్టలు ఏం కావాలి అని చెప్పేసి ఆయన వచ్చి యుద్ధం చేసి భీష్ముడు లేని టైంలో ఈయన సంహరించేసి వెళ్ళిపోతాడు. సో చిత్రాంగద చనిపోయాడు. తర్వాత విచిత్ర వీర్య ఉంటాడు. ఆయనే విచిత్ర వీర్య, ఆయనకి చాలా డిసీజ్ వచ్చేస్తుంది చాలా చిన్న వయసులోనే. ఆ డిసీజ్తో పాటు ఆయన మరణిస్తాడు. సో ఇప్పుడు రాజ్యంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఇద్దరు రాణులు ఉన్నారు, అంబిక. సో ఇద్దరు రాణులు భర్తలు చనిపోయారు. సో ఇప్పుడు రాజ్యాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఇప్పుడు సత్యవతి ఒక కొడుకైన వ్యాసదేవుడు పుట్టినప్పుడే, సత్యవతికి పుట్టినప్పుడే ఇమీడియట్గా 16 సంవత్సరాల పిల్లవాడు అయిపోతాడు. ఆయనే అట్నుంచోటే వనాల్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్తూ ఒక్క మాట ఇస్తాడనమాట, ఓ తల్లి, నీకు ఎప్పుడన్నా ఏదన్నా ఆపద, ఏదన్నా నీకు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు నన్ను తలుచుకోగానే నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. సో ఇప్పుడు సత్యవతి అనుకుంటుంది అనమాట,
ఆమె ఫస్ట్ ఏమంటుంది, భీష్ముని పిలిపించేసేసి ఇప్పుడు నువ్వు వీళ్ళని వివాహం చేసుకొని పిల్లల్ని కను అంటే, లేదు లేదు నేను ఆ పని చేయలేను, ఎందుకంటే నేను బ్రహ్మచారిగా వ్రతం తీసుకున్నాను కాబట్టి నేను ఆ పని చేయలేను. సో భీష్ముడు నో నో చెప్తాడు. సో ఇప్పుడు ఇమీడియట్గా సత్యవతి వాళ్ళ కొడుకుని తలుచుకోగానే అక్కడికి వస్తాడు వ్యాసదేవుడు. సో వ్యాసదేవుడు వచ్చినప్పుడు కొన్ని క్లిష్టమైన సమయాల్లో ఋషుల ద్వారా ఇటువంటి సంతానము కలిగించవచ్చు అనమాట. ఇది శాస్త్రయుక్తం. సో అన్ని చూసి శాస్త్ర అనుమతి ప్రకారం ఇప్పుడు వ్యాసదేవుని అడుగుతుందనమాట. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, రాజ్యాన్ని ముందుకు హస్తినాపురానికి రాజు లేడు ఇప్పుడు, రాజ్యం కావాలని. సో సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె భయపడుతుందనమాట ఈయనను చూసి. భయపడి ఫస్ట్ ఈయనేంటి మొత్తము ఈయన యొక్క సాధు హిమాలయాస్ నుంచి వచ్చాడు, ఒళ్ళంతా మొత్తం బూడిద రాసుకొని అంత పెద్ద గడ్డము, చాలా గంభీరంగా ఉన్నాడనమాట, తపస్వి. సో ఈయన చూడగానే ఆమెకు భయం అవుతుంది. భయం అయ్యి ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకుంటుంది. సో కళ్ళు మూసుకుంది కాబట్టి వాళ్ళకు కలిగిన సంతానం గుడ్డివాడిగా పుడతాడనమాట. అతడు మొదటి సంతానం ధృతరాష్ట్రుడు. సో తర్వాత ఆ గుడ్డివాడిగా పుట్టగానే ఇంకా హింట్ వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి ఇంకొక ఆమెకు చెప్తారు, సో నీకు ఇప్పుడు సంతానం చెప్పినప్పుడు నువ్వు కళ్ళు మూసుకోకు, ఎందుకంటే నేను కళ్ళు మూసుకుంటే నాకు గుడ్డివాడిగా పుట్టాడు, సో నువ్వు జాగ్రత్తగా ఉండంటే ఆమె కళ్ళు మూసుకోదు. కానీ చాలా ఆ భయంకరమైన ఋషిని వ్యాసదేవుని చూడగానే ఆమె మొత్తము తెల్లగా అయిపోతుంది, ఆమె శరీరం అంతా పేలుగా అయిపోతుంది అనమాట. సో అట్లా తెల్లగా అయిపోయే వరకు ఆ పాండు పుట్టినప్పుడు ఎలా పుడతాడు, మొత్తం తెల్లని రంగులో పుడతాడు అనమాట. సో అట్లా రెండో సంతానం. ఆ తర్వాత మళ్ళీ ఈమె గుడ్డిది అయిపోయింది కాబట్టి ఇంకొక సంతానం అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ పంపించినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె అమ్మో నేను ఫస్ట్ టైమే చూసి భయపడ్డాను అని చెప్పేసి ఆమె యొక్క దాసిని పంపిస్తుంది వ్యాసదేవుడి దగ్గరికి. సో ఆ దాసిని పంపించినప్పుడు వ్యాసదేవుడు ఆ దాసితో కలిగిన సంతానం ఈ విదురుడు అనమాట. సో దాసికి పుట్టిన సంతానం కాబట్టి విదురుడు శూద్రుడిగా జన్మించాడు. సో ఇంకా వీళ్ళను ఇప్పుడు రాజుని చేయాలి. ఇప్పుడు ధృతరాష్ట్ర పెరిగాడు, చాలా బలవంతుడిగా ఉన్నాడు. పాండురాజు పెరిగాడు, ఆయన చక్కగా అన్ని ధర్మశాసనం అన్నీ బాగానే ఉన్నాయి. విదురుడు పెరిగాడు. వీళ్ళ ముగ్గురిని చూసి ఇంకా డిసైడ్ చేయాలన్నమాట నెక్స్ట్ రాజు ఎవరనేది. సో అప్పుడు ఒక గుడ్డివాడే కాదు, ఈయన యొక్క బుద్ధి మార్గము కూడా సరిగా లేదనమాట ధృతరాష్ట్రుడిది. అందుచేత ఈయనను యోగ్యత లేదని చెప్పేసి ఒకటి గుడ్డివాడు, ఆ రాజ్యానికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు వెళ్ళి రాజ్యాన్ని సంరక్షించే అంత కేపబిలిటీ లేదు గుడ్డివాడికి, ఎలా యుద్ధం చేస్తాడు. సో అందుచేత అదొక రీజన్. రెండోది ఆయన బుద్ధి కూడా సరిగా లేదనమాట, ధర్మయుక్తంగా పాలించే ఆ గుణగణాలు కూడా లేవు. సో 2 కారణాలతోటి ఆయనకు రాజ్యం ఇవ్వరు. సో పాండుకి ఇస్తారు రాజ్యం. సో పాండుకి ఇచ్చేసి ఈయనను విదురుడిని ఏం చేస్తాడంటే మంత్రిగా, ఎందుకంటే విదురుడిని ప్రశ్నలు వేసినప్పుడు ఆయనే ప్రతి ప్రశ్నకి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి సమాధానాలు చెప్తున్నాడు అనమాట. అంటే యమధర్మరాజు యొక్క అవతారం ఈయనే. సో ఈయన ఏది చేసినా కూడా ఈ విదురుడు పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నాడు ప్రతి విషయంలో, శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రాలలో ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా చేయాలనేది పర్ఫెక్ట్గా చెప్తున్నాడు అనమాట. సో ఈయనను మంత్రిగా చేస్తారు. సో అప్పుడు పాండురాజు ఏం చేస్తాడు, పాండురాజు రాజు అయినా కూడా ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. రాజ్యంలో ఎక్కువ ఇంట్రెస్ట్, ఈ రాజ్యం చూసుకోవడంలో ఇట్లా పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సో ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఫస్ట్ రాజ్యాన్ని పెంచాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా రాజు కాగానే కుంతిమాత వివాహం జరగగానే కూడా మొదటి రాత్రి కూడా కాలేదు ఇంకా, ఆయన వెళ్ళిపోయి అన్ని రాజ్యాలతోని యుద్ధం చేసేసి అందరినీ ఓడించేసేసి వాళ్ళందరినీ ఈయన కిందికి తెచ్చేసుకొని పెద్ద కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడనమాట. ఆ తిరిగి వచ్చినప్పుడు రకరకాల రాజులను ఓడించిన వాళ్ళ యొక్క హెల్మెట్స్, కిరీటాలు అవన్నీ తీసుకొని వస్తాడు. అలా వస్తూ ఇంకో భార్యను కూడా తీసుకొస్తాడు అనమాట, మాద్రి.
సో, అట్లా తీసుకొచ్చినప్పుడు కుంతి మహారాణి ఆమెను కూడా ఇన్వైట్ చేస్తుంది. సో, ఆ విధంగా మళ్ళీ వచ్చిన కొన్ని రోజులకే పాండుకు ఇంకా ఆయనకిక ఈ రాజ్యం చేయాలని ఇష్టం ఉండదనమాట. మళ్ళీ అడవిలోకి వెళ్దామని చెప్పేసి, నేను వెళ్తాను అడవిలోకంటే అప్పుడు ఇద్దరు భార్యలు ఆయనతో పాటు వెళ్తారు. సో, అట్లా మళ్ళీ ఆయనకి శాపం వస్తుంది. ఆయన శాపం వచ్చేసి ఆయన చనిపోతాడు తర్వాత. ఆయన వెళ్తూ వెళ్తూ ధృతరాష్ట్రుడిని నేనొచ్చే వరకు ఈ రాజ్యాన్ని చూసుకో అని జస్ట్ ఇట్లా అసైన్ చేసి వెళ్ళిపోతాడనమాట. రాజు అతనే. కానీ నేను లేనప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చొని వ్యవహారాలు చూసుకో. అంత మట్టుకే అప్పజెప్పేసి వెళ్తాడనమాట. సో, ఇంతలో ఏమవుతుంది, వెళ్తాడు, పాండు మరణిస్తాడు. ఈయనేమనుకుంటాడు, పాండు మరణించాడు, ఈ రాజ్యం ఇప్పుడు నాదే అనుకుంటున్నాడు. కానీ పాండు యొక్క ప్రతినిధిగా ఆయన చేస్తున్నాడనేది మర్చిపోతాడు. ప్లస్ ఇంతలో దుర్యోధనుడు పెరిగి ఆ దుర్యోధనుడు కూడా ఈ రాజ్యం నాదే, ఈ తండ్రి తర్వాత నాదే ఈ రాజ్యం అన్నట్టుగా ఆయనే పెరుగుతూ ఉంటాడనమాట. అసలైతే ఈ రాజ్యం పాండు రాజుది. తర్వాత ఆ కురువంశానికి అందరికీ పెద్ద అయిన ధర్మరాజుకి రావాలి ఆ రాజ్యం. సో, అట్లా అయిన తర్వాత ఏ వ్యవహారం చేయాలన్నా కూడా ధృతరాష్ట్రుడు ప్రతిసారి విదురుణ్ణి పిలిపించేవాడనమాట. సో, విదురుణ్ణి పిలిపించినప్పుడు ఫస్ట్ ఆయనే వస్తాడు. వచ్చి ప్రతీదీ ధర్మంగా చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఇంతలో కుంతి మహారాణికి ఆమె ప్రెగ్నెంట్ అయిన వార్త తెలుస్తుంది. ఆమె 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 ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క భార్య కూడా గాంధారి, ఆమె కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇద్దరు ప్రెగ్నెంట్ అవుతారు. ఇప్పుడు ఎవరు ముందు ఆమెకు న్యూస్ అందుతుందన్నమాట. ఏమని, కుంతి ఆల్రెడీ ఒక మగ శిశువుకు జన్మ ఇచ్చింది అనేది తెలుస్తుంది. తెలియగానే అయ్యో నాకంటే ముందు ఆమె జన్మ ఇచ్చేసింది అంటే ఈ రాజ్యానికి అంతటికి పెద్ద ఆయనే కదా, ఈ రాజ్యం ఆయనకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఈ గాంధారి ఏం చేస్తుంది, ఆమె యొక్క కడుపు, అప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది అనమాట, కడుపును గట్టిగా కొట్టుకుంటుంది అనమాట. సో, కొట్టుకున్నప్పుడు లోపల ఆ శిశువు అంతా మరణిస్తారు. అప్పుడు మళ్ళీ వ్యాసదేవుని పిలిపిస్తారు. సో, వ్యాసదేవుని పిలిపించినప్పుడు ఆ వ్యాసదేవుడు ఆమె మిస్క్యారేజ్ అవుతుంది. ఆ మిస్క్యారేజ్ అన్ని తీసేసి ఒక కుండలలో వేస్తాడనమాట. 100 కుండలలో వేసేసి ఆ 100 కుండలలో మళ్ళీ వాటికి ప్రాణం వచ్చేలాగా ఏర్పాటు చేస్తాడు. సో, ఆ విధంగా వీళ్ళందరూ కుండలలో పుడతారనమాట. పుట్టినప్పుడు జాతకాలు చూపిస్తున్నారు. జాతకాలు చూపించినప్పుడు దుర్యోధనుడి యొక్క జాతకం చూపిస్తారు. దుర్యోధను యొక్క జాతకం చూపించగానే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఈ ఒక్క కొడుకు వల్ల అతి దుర్మార్గుడు, ఈ కొడుకు వల్ల మీ వంశనాశనం జరుగుతుంది, మీకు వంశానికి అప్రతిష్ట కలుగుతుంది, మీ రాజ్యానికి ఆపద కలుగుతుంది, అన్నీ చెడుయే కలుగుతాయి ఈ యొక్క శిశువుతోటి అనేది వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ విదురుడిని సంప్రదిస్తారనమాట తల్లిదండ్రులు. అప్పుడు విదురుడు డైరెక్ట్గా వెళ్ళి చెప్తాడు, ఇటువంటి సంతానంని మనం ఇమీడియట్గా చిన్నప్పుడే చనిపోయాలి, త్యజించేసేసేయాలి. ఆయన పుట్టగానే ఇమీడియట్గా చంపేసేయండి, లేకపోతే ఏమవుతుంది, ఆయన పెరిగిన తర్వాత ఈ జాతకం ప్రకారం మన టోటల్ వంశమే పోతుంది, ఈ వంశమే నాశనం అయిపోతుంది, అందరి చావులో కారణం అతను అవుతాడు, ప్లస్ అందరినీ ఇబ్బంది పెడతాడు, ఇటువంటి సంతానం మనకొద్దు, సో త్యజించేసేయండి అంటాడనమాట. సో, అప్పుడు ఈయన యొక్క కర్తవ్యం చేస్తున్నాడు ఎవరు, విదురుడు. విదురుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏది రాజ్యానికి మంచిది, ఏది మంచిది కాదు అనేది సూటిగా చెప్తున్నాడు ప్రతిసారి. అలా చెప్పగానే ఆయన వింటున్నాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆయన రాజు. సో, రాజు కాబట్టి నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. వెళ్ళి అందరినీ సంప్రదిస్తాడనమాట. భీష్ముని సంప్రదిస్తారు, ద్రోణాచార్యుని సంప్రదిస్తారు. ఎవరైనా కూడా విదురుడు చెప్పింది కరెక్టే, మీరు అలాగే చేయండి అని చెప్తారు. కానీ అప్పుడు పుత్రమోహం. సో, పుత్రమోహంతో ఏం చేస్తాడు, ఆయనను అలాగే పెట్టుకుంటాడు చంపకుండా. సో, ఈ శాస్త్రాలు, ఈ కథలన్నీ విన్నప్పుడు ఈ కథలో ఇట్లా చేశారులే, ధృతరాష్ట్రుడు చాలా దుర్బుద్ధి కల వ్యక్తి, మా మట్టుకొచ్చేటప్పుడు మేమంతా బాగానే చేసుకుంటామని. అట్లా కాదు, మన మట్టుకొచ్చినా కూడా మనం కూడా పుత్రవాత్సల్యం పెట్టుకుంటున్నామా, ఎటువంటి వాళ్ళ మీద వాత్సల్యం పెట్టుకుంటున్నాం, ఎటువంటి వాళ్ళ మీద ప్రేమ పెట్టుకుంటున్నాం, ధర్మానికి కరెక్ట్గా చేస్తున్నామా ప్రతి పని, కృష్ణకార్యంగా చేస్తున్నామా, అక్కడికి ఇక్కడికి పోయి సర్లే విదురుని లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు చెప్పింది ఈ చెవిలో వినేసి ఈ చెవిలో వదిలేసి మనకి ఇష్టం వచ్చిందే మనకు తోచింది మనం చేయడం, అట్లా కాదు.
అట్లా చేస్తే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. మనం శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని కార్యం ఏది, ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదని నిర్ధారణ చేయాలన్నమాట. అప్పుడే మన మన లైఫ్, మన జీవితము, మన యొక్క ముందు ముందు జీవితం అన్నీ బాగుంటాయన్నమాట. అట్లా కాకుండా ఏ శాస్త్రం ఉత్సృజ్య, ఎవరైతే ఈ శాస్త్రాలను వదిలేసి వాళ్ళకు తోచిన విధంగా వెళ్తున్నారనుకోండి, చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు సుఖంగా ఉండరు, ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా సుఖంగా ఉండరని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించాడనమాట. కాబట్టి మనకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని నిర్ధారణ చేసుకోవాలి. అంతేకాని ఓ శాస్త్రంలో ఇలా చెప్పారు కానీ ఇది ప్రాక్టికల్గా లేదు కదా, ఈసారి నేను నా ఇష్టం వచ్చింది చేసేసుకుంటాలే, లేదా నా పిల్లలు వాళ్ళు దుర్మార్గులైనా సరే నా పిల్లలు కాబట్టి పర్వాలేదులే, మరి ఏం చేస్తాం, అట్లా కాదు. సో మనం ఏం చేయాలంటే, మనం శాస్త్రం చదువుకోకపోతే శాస్త్రాన్ని ఎవరైనా చదివి చెప్పే వాళ్ళతో మనం ఆన్సర్స్ తెలుసుకోవాలి. డివోటీస్, అట్లా సీనియర్ డివోటీస్ ఎవరైనా పండిట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం పాటించాలి. అప్పుడు ఏమవుతుంది, మనం కృష్ణ కార్యం చేస్తున్నాం, మనం శాస్త్రాలను అనుసరించి పనులు చేస్తున్నాం, తద్వారా మనకి మనకి చాలా మేలు జరుగుతుందన్నమాట. సో ఆ విదుర అట్లా ప్రతి విషయంలో ఆయన ముక్కుసూటిగా ప్రతి ఒక్కటి చెప్తున్నాడు అనమాట ధర్మంగా. సో తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ భీముడు పెరుగుతాడు. భీముడు పెరిగినాక చెరువులో ఆటలకు వెళ్తుంటారు. అవన్నీ వాడికి ఇంకా ఈ దుర్యోధనుడు పెరిగేసి చాలా కోపంగా ఉంటాడనమాట, భీముని ఎప్పుడు చంపాలి అని చెప్పేసి. సో ఒకరోజు విషం పెడతాడు. విషం పెట్టేసి ఆ విషం మత్తులో ఆయన నిద్రపోయినప్పుడు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళలో తోసేస్తాడు. సో అట్లా చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు భీముడు మళ్ళీ బయటకు వస్తాడు, బతికే ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళ పాండవులను ఎట్లాగైనా సంహరించాలని చెప్పేసి వాళ్ళని ఎక్స్కర్షన్ పంపిస్తారు. కొన్ని రోజులు మీరు ఎక్కడికన్నా ఇట్లా ఎక్స్కర్షన్ లాగా, యాత్రలాగా వెళ్ళండి అని చెప్పేసి వారిని వాటి పంపించి అక్కడ ఒక పెద్ద భవనం కట్టి అంతా లక్కతో మొత్తం వ్యాక్స్తో కొవ్వొత్తులతో కడతారనమాట. ఎట్లా అంటే అన్ని కుండలు, ఆ కుండలన్నిటిలో నూనె, తర్వాత నెయ్యి అవన్నీ పెట్టారనమాట. ఎక్కడైనా చిన్న నిప్పు అంటిస్తే మొత్తం ఇల్లు మంట వచ్చేలాగా. సో ఇట్లా అదంతా చేసేసి సంవత్సరం తర్వాత వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు, సంవత్సరం పాటు ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏ టైంలో అయినా మరణించవచ్చు అని చెప్పేసి స్వరంగ మార్గం ద్వారా బయటపడతారు. అప్పుడు కూడా ఈ విదురుడు హెల్ప్ చేస్తాడు వాళ్ళకి. హెల్ప్ చేసి ఆ స్వరంగం తవ్వే మనిషిని పంపించాడు. ప్లస్ వీళ్ళకు కూడా ఒక చిట్కా లాగా చెప్తాడు, ఒక రిడిల్ లాగా చెప్తాడు. చెప్తే అది ధర్మరాజుకు అర్థమవుతుంది. అర్థమై వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సో ఆ తర్వాత మళ్ళీ వస్తారు వీళ్ళు. ఓకే, ఒకసారి భీముని పాయిజన్ చేసినప్పుడు విషం పెట్టినప్పుడు ఆయన చనిపోలేదు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఇల్లు కాలిన తర్వాత కూడా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఏంటి, ద్రౌపదిని వివాహం చేసుకున్నారు, ద్రౌపదుడితో మంచి సంబంధం పెట్టుకున్నారు, వాళ్ళ బలం అంతా పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రాజ్య విభజన చేయాలి. మీరందరూ చనిపోయారని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రకటించాను దుర్యోధనుడిని యువరాజని. ఇప్పుడు ఇద్దరు యువరాజులు ఎలా ఉంటారు, సో ఈ రాజ్యాన్ని విభజించాలని చెప్పేసి. అప్పుడు రాజ్యాన్ని విభజించిన తర్వాత ఓకే, హస్తినాపూర్ నాకు కావాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని దుర్యోధనుడు. సో అప్పుడు మళ్ళీ విదురుడు వెళ్ళి చెప్తాడనమాట, యాక్చువల్లీ ఈ రాజ్యం నీది కాదు, ఈ రాజ్యం పాండుది. పాండు తర్వాత యుధిష్ఠిరికి రావాలి. సో ఈ రాజ్యం ఇచ్చేసేయండి. ఈ రాజ్యాన్ని విభజన కూడా చేయకూడదు. ఒకవేళ విభజన చేసినా కూడా ఈ హస్తినాపురికి హక్కుదారు ఆయనే. ఇవన్నీ ఏమీ కాకుండా బంజరు భూమి ఇచ్చేస్తారు హస్తినాపూర్ వీళ్ళు పెట్టుకొని. సో అట్లా ఆయన కూడా వెళ్తారు వాళ్ళు. ఆ బంజరు భూమికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచిగా ఒక ఇంద్రప్రస్థ కట్టుకుంటారు కృష్ణ భగవానుడు హెల్ప్ తోటి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రాజసూయ యజ్ఞం చేసుకునేటప్పుడు అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ అవన్నీ చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ దుర్యోధనుడు, ఇప్పుడు ఎట్లయినా నాకు ఆ యొక్క మాయాసభ కావాలి, ఇంద్రప్రస్థ నాకు కావాలి అని చెప్పేసి జూదానికి పిలుస్తారు. ఎప్పుడైనా రాజు అలా పిలిచాడు అంటే కంపల్సరీ వెళ్ళాలి ధర్మం ప్రకారం. సో యుధిష్ఠిరుడు వెళ్తాడు. సో అట్లా వాళ్ళను చీటింగ్ చేసి, వాళ్ళని ఓడించేసి, వాళ్ళ భార్యను హేళన చేసి, వస్త్రాపరణ ప్రయత్నం చేసి, ఇవన్నీ చేసి అవమానించేసి లాస్ట్కి వాళ్ళను అడవులోకి పంపిస్తారు అన్యాయంగా.
సో అడవుల్లో 12 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత ఒక సంవత్సరం వాసం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ విదురుడిని పిలుస్తాడు ధృతరాష్ట్రుడు. విదుర ఏం చేయాలి ఇప్పుడంటే, ఇప్పటికి చాలా చాలా చేశారు మీరు, ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇప్పుడు చాలా ఆదరంగా మీరు యుధిష్ఠిరుని పిలిచి ఆయనకు సంబంధించిన ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేయండి. ఎందుకంటే రాజ్యాన్ని విభజించారు, వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేయాలి, అది ధర్మం. అట్లా చేస్తే అంత బాగుంటుంది, శాంతిగా ఉంటారని. అప్పటికి దుర్యోధనుడు అది విన్న తర్వాత చాలా గట్టిగా మాట్లాడతాడనమాట సభలో. సో అట్లా గట్టిగా చెప్పినా కూడా మళ్ళీ విదురుడు ఎప్పుడైనా సరే సూటిగా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పేసి వెళ్తున్నాడు అనమాట. సో అట్లా చెప్పగానే వచ్చేసి చాలా బాగా అవమానిస్తాడు ఈసారి దుర్యోధనుడు. నువ్వు మా దగ్గర ఉంటున్నావు, మా ఇంట్లో మా ఉప్పు మా మా బియ్యం మాది తింటున్నావు, మా ఫుడ్ తింటున్నావు, కానీ నువ్వు చెప్పే ప్రతి మాట పాండవులకు శ్రేష్టంగా చెప్తున్నావు. నిన్ను యాక్చువల్గా నేను ఇప్పటికిప్పుడు నిన్ను సంహరించాలి, కానీ నీ యొక్క ఓన్లీ నీ యొక్క ఊపిరి వదిలేస్తున్నాను నీకు, అంతే. ఆ ఊపిరి తీసేసుకొని ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపో, గెట్ అవుట్ అని చాలా దారుణంగా మాట్లాడతాడు. సో ఇదేంటంటే అవమానం అనమాట, ఇది చాలా పెద్ద అవమానం. ఇంకోటి ఏంటంటే ఈయనే డివోటీ, విదురుడు ఈజ్ అ డివోటీ, కృష్ణ భగవాను యొక్క భక్తుడు, ప్లస్ ఈజ్ అ వైష్ణవ. అక్కడ వైష్ణవ అపరాధం చేశాడు. సో దానికి ఈయనేం చేస్తాడు విదురుడు, అప్పుడు ఆయన బాణాలు పట్టుకొని ఉంటాడనమాట. ఆయన కూడా క్షత్రియుడే, అంటే క్షత్రియ వంశంలోనే పెరిగాడు, పుట్టాడు, మంత్రి పదవిలో ఉన్నాడు. సో కానీ ఆయన అనుకుంటాడనమాట, ఇప్పుడు ఆయన దగ్గర ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి, రైట్. కావాలంటే ఆయన యుద్ధం చేయొచ్చు, వెళ్ళి భీష్మునికి గట్టిగా చెప్పవచ్చు, ఆయన బంధించండి అని చెప్పేసి రాజుకు చెప్పవచ్చు, కంప్లైంట్ చేసి నేను వెళ్ళను, నా యొక్క బాధ్యత ఇది, నేను మంత్రిని ఇక్కడ అని చెప్పేసి అలాగే ఉండవచ్చు. కానీ ఆయనే నిర్ణయం తీసుకుంటాడంటే, త్రినాదపి సునీచైన తరోరపి సహిష్ణునా మానినా మానదేనా కీర్తనీయ సదా హరి. త్రినాదపి సునీచైన, ఒక గడ్డిపోస కంటే కూడా హీనం. తరోరివా సహిష్ణున, ఒక చెట్టులాగా, ఒక వృక్షానికి ఎంత ఓర్పు ఉంటుందో అలా ఓర్చుకోవడం. అమానినా మానదేనా, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం, నాకు వేరే వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలని ఆశపడకపోవడం, రైట్. ఇట్లా ఆయన అనుకొని అటువంటి వాళ్ళు కీర్తనీయ సదాహరి. సో ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడైనా మనకు వైష్ణవ అపరాధాలు జరిగినప్పుడు మనము అక్కడ 4 యాక్షన్స్ తీసుకోవాలి. ఆ 4 యాక్షన్స్ తీసుకున్నప్పుడు మన యొక్క భక్తి ఏం కాదనమాట. ఒకటి ఏంటిది, ఫస్ట్ థింగ్, వైష్ణవ అపరాధం అంటే ఏంటి, ఎవరన్నా వైష్ణవులను వేరే వాళ్ళు ఐదర్ దూషణ చేయడం కానీ, వాళ్ళని ఫిజికల్గా, వాళ్ళను శారీరకంగా బాధ పెట్టడం కానీ, లేదా మన శాస్త్రాలని నిందించడం కానీ, భగవంతుని నిందించడం కానీ, లేదా మిగతా డివోటీస్ వైష్ణవులను నిందించడం కానీ, ఇదంతా ఎవరైనా అపరాధం చేస్తూ ఉంటే, ఎవరైనా నిందిస్తూ ఉంటే మనము అక్కడ 4 పనులు చేయాలి. ఈ 4ట్లో ఏదన్నా ఒక పని చేయొచ్చు. ఇది చేయకపోతే, అలా చూస్తూ ఉండిపోతే మన భక్తి జీవితం సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. మనకి ఏదైతే కొంచెం భక్తి మనం డెవలప్ చేసుకున్నామో అది పూర్తిగా పోతుందన్నమాట. ఈ 4 మనం ఏం చేయొచ్చు, ఎవరన్నా అక్కడ వైష్ణవ అపరాధం జరుగుతుంటే, ఒకవేళ మనం క్షత్రియాస్ అయితే, ఒకవేళ మనం రాజులం అయితే, మనకంత ధైర్యం ఉంటే ఇమ్మీడియట్గా మనం వెళ్ళేసి ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తున్నారో వాళ్ళ నాలుక కట్ చేసి వాళ్ళని సంహరించడం, అదొకటి. రెండోది, వైష్ణవ అపరాధం చూసిన తర్వాత అసలు మనం బతికి ఉండకూడదు. సో మనల్ని మనం సంహరించుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం. మూడోది, వాళ్ళతో వెళ్ళి వాగ్వివాదన దిగి శాస్త్రాలను ఉపయోగించి, శాస్త్రంలో ఇలా చెప్పారు, నువ్వు చెప్పేది తప్పు, ఇలా నిందించకూడదు, నువ్వు చేసేది చాలా రాంగ్ అని చెప్పి వాళ్ళతో పాటు వర్బల్గా ఫైట్ చేయాలి, వాళ్ళను ఒప్పించాలి. అది మూడోది. నాలుగోది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ 4 మనం చేస్తే మన యొక్క భక్తి ఇంటాక్ట్గా ఉంటుంది. ఈ 4 చేయకుండా
ఇద్దరు వైష్ణవులు గొడవ పెట్టుకుంటూ ఉంటే, లేదా ఒక వైష్ణవ నింద ఇంకొక అతను చేస్తూ ఉంటే, ఇంకొక ఆమె చేస్తూ ఉంటే, అక్కడ నిలబడి మనం ఇలా చూసామనుకోండి, మన భక్తి పోతుంది. సో, మనం ఏంటి అట్‌లీస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రైట్? ఇప్పుడు మనం వెళ్లి డైరెక్ట్‌గా వేరే వాళ్ళని సంహరించడం, ఇవన్నీ ఇంత దూరం మనం వెళ్ళకూడదు. అన్‌లెస్ ఒకవేళ మనం రాజుల కుటుంబంలో పుట్టి క్షత్రియులుగా ఉండి, అంత పౌరుషంగా అలా ఉంటే, అంత బలంగా ఉంటే పర్వాలేదు చేయొచ్చు. కానీ ఆహ్, అది రికమెండెడ్ కాదు. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ మనం ఆత్మహత్య చేసుకోకూడదు. వైష్ణవులు చాలా తక్కువ మందున్నారు. సో, అలా చేసుకోవద్దు. సో, మూడోది వాళ్ళతో వాగ్విదానికి దిగి, వాళ్ళను శాస్త్రాలను ఉపయోగించి వాళ్ళను ఓడించాలనమాట. శాస్త్రంలో ఇలా చెప్పారు, నువ్వు చెప్పేది తప్పు అని చెప్పేసి ఓడించాలి. వాళ్ళగా వినే స్వభావం లేదనుకోండి, మనం ఏం చెప్తాం? చెప్పలేం. కాబట్టి బెస్ట్ థింగ్ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడన్నా వైష్ణవ నింద జరుగుతుంది అంటే మనం అక్కడి నుంచి ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోవాలి. సో, విదురుడు ఆ పని చేశాడు. ఈ ఎగ్జాంపుల్స్‌లో ఈ 4 విదురుడు ఏం చేశాడు? విదురుడికి ఈ 3 చేసే అవకాశం ఉంది. ఈ 4 చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు? జస్ట్ ఆయన ధనుర్బాణాలు అక్కడ పడేసి, ఇదే ఛాన్స్ కృష్ణ నాకిప్పుడు బయటికి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఇటువంటి సన్నివేశాన్ని సృష్టించాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఇదే టైంలో ఆయన ఏం చేశాడు? వెళ్ళి వాళ్ళ వేరే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాడా? అట్లా కాదు. చుట్టాల దగ్గరికి వెళ్ళాడా? అలా కాదు. సో, మనకు దర్శనం టైం అయినట్టుంది. ప్రభు దర్శనం షూర్ ప్రభు. శిల ప్రభుపాదికి జై. జై శ్రీ శ్రీ గౌర్నితాకి జై. జై శ్రీ శ్రీ జగన్నాథ బలదేవుకి జై.
హరే కృష్ణ. సో అట్లా ఈ విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ 4 ఆయనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూజ్ చేసుకుంటాడు. ఇంకోటి ఆయనే ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఆయన రాజ్యం నుంచి బహిష్కరించినంత పని జరిగిందక్కడ. ఆయనకి భార్య ఉంది. సో ఆయనే ఇది భగవంతుడి యొక్క కృప అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడు అక్కడి నుంచి? ఆయన నడుస్తూ వెళ్ళి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అట్లా తీర్థయాత్రలకు వెళ్తూ మైత్రేయ మునిని కలుస్తాడు. కలిసి అక్కడ మైత్రేయ మునితో శ్రీమద్ భాగవతం చర్చ చేస్తున్నాడనమాట. నాకు కృష్ణ భగవాను గురించి మొత్తం చెప్పండి. ఆయన లీలలు చెప్పండి అని చెప్పేసి. కొన్ని ఇప్పుడు మనకు చాలా చాప్టర్స్ వస్తాయన్నమాట ఈ మైత్రేయ విదుర సంభాషణ. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చాయి. అంబాకి ప్రాబ్లమ్ వచ్చింది. ఆమె ఎలా చూసుకుంది ప్రాబ్లమ్? ఒక ప్రాబ్లమ్ వస్తే ఆమె ఎలా చేసింది? అది చూసాం. రెండోది యుధిష్ఠిర్ మహారాజ్‌కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా తీసుకున్నాడు ఆ ప్రాబ్లమ్స్‌ని. తర్వాత విదురుడికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ డివోటీ ఆయన ఎలా స్పందించాడు. అట్లా ఇవన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనము మన జీవితంలో ఇటువంటి నెగెటివ్ థింగ్స్ ఎప్పుడన్నా మనకు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. సో అది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు విదురుడు వెళ్తాడు. వెళ్ళి ఈ చాప్టర్ మొత్తంలో మనకి దీంట్లో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఉద్ధవతో కలుస్తాడు. ఆ తర్వాత ఉద్ధవ ఏం చెప్తాడంటే నువ్వు మైత్రేయ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి మైత్రేయ దగ్గరికి పంపిస్తాడు. సో ఆయన మైత్రేయ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి సంభాషణలో చాలా ప్రశ్నలు వేస్తాడనమాట. భగవంతుని యొక్క పురుషావతారాలు ఏంటి, విరాట్ రూపం ఏంటి, లీలావతారాలు ఏంటి, తర్వాత రకరకాల ప్లానెట్స్ ఏంటి, జీవాలని రకాలు, ఇవన్నీ గురించి చెప్పమంటాడు. ఆ తర్వాత మనకు భగవంతునితో ఈ గుణాలతోని సంబంధం ఏంటి, మనము ఇటువంటి మన ఆత్మ శుద్ధమైన ఆత్మ కదా, ఈ ఆత్మ ఇంత ఇంత నీచంగా ఎలా పడిపోయింది, మనం ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నాం, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, తర్వాత విభూతీస్ ఏంటి, విసర్గ ఏంటి, మనూస్ ఎంతమంది, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, తర్వాత వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి, టైం అంటే ఏంటి, ఆ టైం ఎన్ని రకాలుగా విభజించబడింది, తర్వాత విసర్గ క్షుణ్ణంగా తెలుసుకుంటాడు అనమాట. ఇవన్నీ ఆన్సర్స్ ప్లస్ ఈ ప్రశ్నలు. ఆ తర్వాత భగవంతునికి హిరణ్యాక్షకి వరాహదేవుడికి ఎలా ఫైట్ జరిగింది, తర్వాత స్వయంభువమను ఆయన ఏం చేశాడు, స్వయంభూమను ఎవరు, ఆయన యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఇటువంటి అన్నీ ఈ ప్రజాపతిని బ్రహ్మ ఎలా కన్నాడు, ఆ ప్రజాపతిస్ ఏం చేశారు, జీవాలను ఎలా సృష్టించాడు, ఇటువంటి ప్రశ్నలు అడిగేసి చూడండి ఆయనకు జరిగిన సంఘటన ఏంటి, ఆయన చేసేది ఏంటి. సో మనకు కూడా ఎప్పుడైనా సరే మన లైఫ్లో అడుగుదొడుగులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, రైట్? ఎప్పుడన్నా మనకి ఏదైనా సంఘటన జరగగానే ఇమీడియట్గా పగబెట్టుకొని అంబలాగా ఇంకో జన్మెత్తేసి తపస్సు చేసి ఎట్లా అయినా సరే వాళ్ళని నాశనం చేయాలని ముందుకెళ్తున్నామా, లేదా విదురునిలాగా ఒక డివోటీ లాగా మనం వెళ్ళేసి ఒక సాధువు దగ్గర కూర్చొని మనం భాగవతం అంతా చర్చించి భాగవతంలో చాలా డీప్గా వెళ్తున్నామా, అది చాలా ఇంపార్టెంట్, రైట్? సో తద్వారా ఏంటి, విదురుడు చాలా చాలా ప్రియమైన వాడైపోయాడు కృష్ణ భగవానుడికి. ఎంత ప్రియమైన వాడయ్యాడంటే భాగవతంలో ఒకసారి ఉద్ధవ చెప్తాడనమాట, కృష్ణ వెళ్ళేటప్పుడు నీ గురించి అడిగాడు అని.
జస్ట్ ఆలోచించండి. కృష్ణ ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళేటప్పుడు పలాని డివోటీ ఎలా ఉన్నాడు అని తెలుసుకొని వెళ్ళాడనే విషయం మనకు తెలిసిందనుకోండి, మనం ఎంత సంతోషంగా ఉంటాం. రైట్? సో విదురుడు అసలు ఇంకా ఆయనకి కొద్దిసేపు ఆయన ఏమీ స్పృహ లేకుండా ఉండిపోతాడనమాట. అట్లా చూస్తూ ఉండిపోతాడు. అయ్యో! భగవంతుడు నా గురించి అడిగాడా? లాస్ట్‌కి ఆయన లీల మొత్తం ఉపయోగించేసి ఇంకా లాస్ట్ గోలోక వెళ్ళేటప్పుడు విదురుడు గురించి ప్రత్యేకంగా అడిగి వెళ్తాడనమాట. అంటే విదురుడు అంటే అంత ఇష్టం కృష్ణకి. హ్మ్. సో మనం కూడా మనకు ఆపదలొచ్చినప్పుడు, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులొచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? హ్మ్. ఈ కథలన్నీ తీసుకొని మనం చేయాలనమాట. ప్లస్ భీష్ముడు కూడా చూడండి. భీష్ముడు డైరెక్ట్‌గా వెళ్లి ఆయన గురు మహారాజ్‌తో ఫైట్ చేస్తున్నాడిక్కడ. మహాజనో ఏనో గతస్థ పంత. ఆయన శపథం తీసుకున్నాడు. అది ధర్మయుక్తంగానే ఉంది. అన్నీ ధర్మయుక్తంగానే పనులు చేస్తున్నాడు. మళ్ళీ ఈమెవరో వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోవాలంటే డైరెక్ట్‌గా గురు మహారాజ్ కంప్లెయింట్ చేయడం, మళ్ళీ గురు మహారాజ్ పిలిపించడం, గురు మహారాజ్‌తో యుద్ధము. గురు మహారాజ్ మళ్ళీ సాధారణమైన గురు మహారాజ్ కాదు. రైట్? ఆయన ఎంతో గొప్ప గురువు. ప్లస్ పరశురాముడు డైరెక్ట్‌గా. ఆయన మించిన ఫైటర్ ఎవరైనా ఉంటారా? సో అట్లా ఆయన చూడండి. సో ఇట్లా మనం ఇవన్నీ క్షుణ్ణంగా చూస్తే డివోటీస్ ఇంతకుముందు ఏం చేశారు, మనం ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుందన్నట్టు. సో ఇదొక కాంటెక్స్ట్ అనమాట. సో అలా మనము 3వ స్కందంలో అడుగుపెట్టాము. ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి ఇది చాలా సింపుల్ వర్స్. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 1వ చాప్టర్ 1వ శ్లోకం. ఎవరైనా ఒక డివోటీ కాలింగ్ రిపీట్ చేయండి. శ్రీశుక ఉవాచ ఏవమేతత్పురా పృష్టో ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిలా మైత్రేయో భగవాన్ కిల క్షత్రావణం ప్రవిష్టేన శస్త్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం వృద్ధిమాత్. త్యక్త్వా స్వగృహం వృద్ధిమత్. Sukadeva Goswami said, after renouncing his prosperous home and entering the forest, King Vidura, the great devotee, asked this question of his grace Maitreya Rishi. So, Mataji, Telugulo meaning చదవండి. శుకదేవ గోస్వామి ఇట్లు పలికెను. సమృద్ధివంతమగు తన గృహమును త్యజించి వనమున ప్రవేశించిన పిదప పరమ భక్తుడగు విదురుడు మహానుభావుడగు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నను అడిగి ఉండేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అది ఈరోజు యొక్క వర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, విదురుడు అటువంటి సంఘటనలో అలా బయటికి వెళ్ళిపోయి తన భార్యను అందరినీ వదిలేసి ఇలా వెళ్తాడు. వెళ్ళి విదురునితో కలిసి విదురుడు మైత్రేయముని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏమని? సమృద్ధవంతముగా తన గృహమును త్యజించి వనమున ప్రవేశించిన పిదప తరువాత పరమభక్తుడగు విదురుడు మహానుభావుడగు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నలు అడిగి ఉండెను. మనకు ముందు చాప్టర్స్లో ఆయన ఏం ప్రశ్నలు అడిగాడని మనకు తెలుస్తుంది. సో అట్లా ఆయనకు వచ్చిన ఆపదని ఈ విధంగా ఆయన మలుచుకొని అడవులోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఎవరైనా చూడండి, మిమ్మల్ని మీ ఇంట్లో నుంచి తరిమేసేసి పంపించేసారు అనుకోండి, మీ భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళడం, అది చాలా కష్టమైన పని. కానీ విదురుడు చాలా ఈజీగా చేశాడనమాట ఆ పని. సో మనం కూడా అట్లా డివోటీస్ని ఫాలో కావాలి. మనం కూడా విదురుడిలాగా మనకు కూడా ఎప్పుడైనా కష్టాలు ఎదురైనప్పుడు వెళ్ళి మనం భాగవతం వినడము, భాగవతము చాలా డీప్గా తీసుకోవడం, ఇలా చేయాలన్నమాట. సో అది ఈరోజు యొక్క క్లాస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఈరోజు కథలో ఈ శ్లోకాలో ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఇంకొకటి దానికంటే ముందు ఒకటి చెప్తాను. సో దుర్యోధనుడు ఈ విధంగా ట్రీట్ చేశాడు కదా, యుద్ధమంతా అయిపోతుంది. యుద్ధమంతా అయిపోయిన తర్వాత
ఈయన ఏం చేస్తున్నాడు ఇంతలో విదురుడు వెళ్ళి ఒక ఋషి తర్వాత ఇంకో ఋషిని ఇట్లా కలుసుకొని ఉద్ధవని మైత్రేయముని చాలా డీప్గా ఆయనే భాగవత శ్రవణం చేస్తూ 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 లాస్ట్కి మళ్ళీ బ్యాక్ వస్తాడు. బ్యాక్ వచ్చిన తర్వాత యుధిష్ఠిరుడు ఈ శ్లోకం చెప్తాడు అనమాట. భవద్విదా భాగవత స్థీర్థభూత స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్వేన గదాభృత. సో యుధిష్ఠిర మహారాజ్ చూడండి ఎంత గౌరవం ఇస్తున్నాడు ఈ విదురుడికి. యుధిష్ఠిర మహారాజ్ ఎలా చెప్తున్నాడు, ఓ విదురా, మీరు భవద్విదా భాగవతస్, మీరు మహాభాగవతులు. మీరు ఇక్కడికి రావడం అంటే ఏంటి, అందరూ భక్తులు వెళ్ళి ఎక్కడో నదులలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి శుద్ధం కావాలని చెప్పేసి వాళ్ళు స్నానం చేస్తున్నారు. కానీ మీలాంటి మహాభాగవత డివోటీస్ ఎక్కడ మీ పాదం మోపితే అక్కడే ఒక తీర్థ, అన్ని తీర్థాలు మీ పాదాలలో ఉన్నాయి అని చెప్పేసి ఆ పాద పూజ చేసి మరి ఆయనని ఇన్వైట్ చేస్తారు. సో అట్లా మనం డివోటీస్ ఎప్పుడన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ విధంగా వాళ్ళని ఇన్వైట్ చేసి, ఎందుకు అన్ని రకాల పుణ్యక్షేత్రాలు వాళ్ళ పాదాలలో ఉంటాయి కాబట్టి మనము ఆ విధంగా మనం ఇన్వైట్ చేసి డివోటీస్తో చూడాలన్నమాట. ఆ తర్వాత ఇంకా చూడండి అంత సంఘటనలు జరిగాయి కదా, ఇప్పుడు అందరూ చనిపోయారు, కౌరవులు అందరూ చనిపోయారు. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాడు, వెళ్ళి ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్తాడు. ఓ ధృతరాష్ట్ర, ఇంత జరిగినా కూడా నువ్వు ఇప్పుడు భీముడు వేసే కొంచెం మెతుకుల కోసం నువ్వు ఆశపడి ఇక్కడ ఉంటున్నావా? నువ్వు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళి పోవాల్సిందే. ఇమ్మీడియట్గా నువ్వు వదిలేసేయి, వనాల్లోకి వెళ్ళి నువ్వు నీ యొక్క ఆత్మతత్వ దర్శనం చూసుకో, కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ స్టార్ట్ చేయి అని చాలా సీరియస్గా చెప్తాడు అనమాట. అంటే ఆ డివోటీ లోపల హృదయం చూడండి, ఆయన వెళ్ళేటప్పుడు పగతో వెళ్ళలేదు, అన్ని తీర్థయాలతో చూస్తున్నాక మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా నేను ఎలా సేవ చేయాలి, మా యొక్క అన్న అయిన ధృతరాష్ట్రునికి నేను ఎట్లా హెల్ప్ చేయాలి అని చెప్పేసి, నువ్వు ఇలాగే ఉన్నావనుకో నువ్వు ఇంకా క్షీణించిపోతావు, నువ్వు నెక్స్ట్ లైఫ్లో కూడా ఇంకా నువ్వు చాలా సఫర్ కావాల్సి ఉంటుంది, నువ్వు ఇమీడియట్గా రాజ్యాన్ని వదిలేయాలి. ఇప్పుడు నీ కుటుంబం అందరూ చనిపోయారు, ఇప్పుడు ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పాండవులు వాళ్ళు పెడుతున్నారు కదా వాళ్ళ రాజ్యంలో నువ్వు ఉండి వాళ్ళు పెట్టేది నువ్వు తింటూ అలా ఉంటున్నావా? అలా కాదు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు వెళ్ళేసి నువ్వు తపస్సు చేసుకోవాలి ఇప్పుడు అని చాలా సీరియస్గా చెప్పగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు గాంధారి కూడా వెళ్తుంది. సో అట్లా లాస్ట్కి ఆయనకి ఆ విధంగా మోక్షం కూడా వస్తుంది ధృతరాష్ట్రుడికి. సో ధృతరాష్ట్రుడికి మోక్షం ఎలా వస్తుంది అని అంటే, ఒక ప్యూర్ డివోటీ చెప్పేది విన్నాడు, పాటించలేదు కానీ విన్నాడు, అట్లీస్ట్ విన్నాడు, లాస్ట్ మూమెంట్లో లాస్ట్ వర్డ్స్ అన్న విన్నాడు. సో అట్లా మనం కూడా ఒక డివోటీస్తో మనం కలిసి డివోటీస్లో కాంగ్రిగేషన్లో మనము డివోటీస్ చెప్పినట్టుగా విని మనము ఈ యొక్క దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటే మన లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది అనమాట ఆధ్యాత్మికంగా. సో అది దీని యొక్క మర్మం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు తీసుకుందాం. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు దుర్యోధనుణ్ణి చంపేయడం మంచిదా? ఆయన చంపేస్తే అంతా అందరికి నష్టం జరగకపోవు, కానీ మరి ధృతరాష్ట్ర మహారాజు పుత్ర వాత్సల్యంతో చంపలేదా, లేక భగవంతుడు ఇచ్చిన జన్మను నేనెవరు చంపడానికని వదిలేశాడా? ఇది కొంచెం వివరించి చెప్పారా? ఓకే, భగవంతుడు ఇచ్చిన జన్మ నేనెందుకు వదిలేయాలన్నప్పుడు మరి భగవంతుడు ఇచ్చిన రాజ్యాన్ని నేనెందుకు విభజించాలి? భగవంతుడు ఇచ్చిన రాజ్యాన్ని నేనెవరిని దాన్ని 2 భాగాలు చేసేవాడిని. నా భగవంతుడు ఇచ్చిన ఈ రాజ్యంలో భగవంతుడి పిల్లలందరినీ నేను వాళ్ళను ఎక్స్కర్షన్ వారణావట్ ఎలా పంపించాలి? భగవంతుడు ఇచ్చిన రాజ్యంలో భగవంతుడు ఇచ్చిన పిల్లలందరినీ నేను పిలిచి జూదవాడం అని ఎలా చెప్పాలి? అక్కడ భగవంతుడు ఇచ్చిన రాజ్యం అనేది ఏమీ లేదు అక్కడ. సో ఆ స్పష్టత మనకు లేదు కాబట్టే వీళ్ళు డివోటీస్ని పిలిపించి అడుగుతారన్నమాట.
సో, ఈ ఈ విదురుడిని పిలిచి ఈ ప్రశ్నలన్నీ అడుగుతారు గదా! ప్రతిసారి. ఏది అసలు నిజం ఏంటి? ఏది మనం ఏం చేయాలి? ఇప్పుడు నాకేం తెలియదు. ధర్మం ప్రకారం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఈ విషయంలో? అంటే వాళ్ళు చెప్తున్నారు గదా! వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసేస్తే అయిపోతుందాడ. యుధిష్ఠిర మహారాజ్ ఎప్పుడైనా సరే వాళ్ళ పెద్దలు ఏమి చెప్పినా అది చేసేస్తున్నాడు. ఓకే. ఆయన పిలిచాడు జూదమాడన్నాడు. జూదమాడాడు. ఆయన ఎక్స్‌కర్షన్ పంపించాడు. వెళ్ళాడు. అక్కడ తెలుసు భగవంతుడు ఆహ్, ఆహ్, చెప్పిస్తున్నాడు అలా అలా చూడలేదన్నమాట. సో, మనం ప్రతిసారి చూడాలి. క్షుణ్ణంగా చూడాలి. మనకు అర్థం కాకపోతే డివోటీస్‌ని అడిగి తెలుసుకోవాలి. ఆల్రెడీ డివోటీస్‌ని అడిగి వాళ్ళు ఒక విషయం చెప్పినా కూడా మనం అది చేయట్లేమంటే ఇంకా చాలా ముదిరిపోయి ఉన్నామని అర్థం మనం. సంతానం కదా ప్రభు, కొడుకును చంపాలంటే మరి యెస్. ఏ- పుత్రవాత్సల్యం ఉంది. అంతే. అక్కడ పుత్రవాత్సల్యమే ఉంది. కొడుకుని చంపలేకపోయాడు. రైట్. బట్ లాస్ట్‌కి ఏమైంది? కొడుకు గురించి మొత్తం సర్వం అందరి రాజ్యం భారతదేశంలో ఎంతమంది పిల్లలు వాళ్ళ కొడుకు పేరు దుర్యోధన అని పెట్టుకున్నారు? ఎవరు పెట్టారు? ఎంతమంది అర్జున అని పెట్టుకున్నారు? పెడతారు, చాలా మంది పెడతారు. హరే కృష్ణ ప్రభు. అర్జున అని చాలా మంది పెట్టుకున్నారే కానీ దుర్యోధన అనేది ఎవరి పేరు వినలేదు ప్రభు. హరే కృష్ణ ప్రణామం. అదే అంటే ఎవరికి నచ్చలే వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ యుద్ధం జరిగి. 5,000 సంవత్సరాలు అయింది. అయినా కూడా మనము చూడు, ఒక ధృతరాష్ట్రుని అంటే ఎట్లా చూస్తున్నాం అతను? ఆయన ఎన్ని పాపాలు చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సో ఇదంతా విదురుడు ఆల్రెడీ తెలుసు ఆయనకి. ధర్మం ప్రకారం వెళ్ళాలి, ఇట్లా మనం చేయకూడదు. ఒక అన్న ఇలా చేయకూడదు, నువ్వు ఇది నువ్వు వదిలేయాలి, రాజ్యం నీది కాదు. ఫస్ట్ మాట వినగానే అయిపోతుంది కదా. ఆయన లైఫే సెట్ అయిపోయేది. ఆయన లైఫ్ సెట్ అయ్యేది, ఆయన పేరు అందరూ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన రాజ్యాన్ని వదులుకున్నాడా? పేరు ప్రతిష్టలు పోయాయి, రాజ్యం పోయింది, అందరు పిల్లలు చనిపోయారు, అధర్మం అయిపోయింది. వాళ్ళ పిల్లలు సరే గతులు బాగున్నాయా? వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కడ ఎటువంటి నరక లోకాల్లో ఇంకా ఎన్ని అనుభవిస్తున్నారో మనకు తెలియదు. రైట్. సో ఇవన్నీ చూడాలి మనం క్షుణ్ణంగా, ప్రతి ఒక్కటి చూడాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. సింపుల్గా చెప్పాలి అంటే మన శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి పనిలో మన నిర్ణయాలు తీసుకోవాలి. అది మనకు మంచి అనిపించకపోయినా సరే శాస్త్రాన్ని అనుసరించి తీసుకోవాలి. శాస్త్రాన్ని మనం డైరెక్ట్గా చదవలేకపోతే శాస్త్రం తెలిసిన వాళ్ళని, అది చదివే వాళ్ళని మనము సంప్రదించి ఆ విధంగా చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నాం మనము? పెళ్లి సంబంధం ముహూర్తం పెట్టినప్పుడు శాస్త్రాన్ని ఓపెన్ చేస్తారు. ముహూర్తం ఈరోజు అంటే కాదు కాదు కాదు, అప్పుడు మనకు ఇంకా మా కొడుకు యూఎస్ నుంచి రాలేడు, రైట్, ముహూర్తం జరపండి, రైట్, మంగళవారం అయినా పర్వాలేదు, చెడు ముహూర్తం అయినా పర్వాలేదు, దుర్ముహూర్తం అయినా పర్వాలేదు, అందరూ రావాలి నాకు. పిల్లలు రావాలి రైట్ అనుకుంటాం. రైట్. సో అందుకే మన కన్వీనియన్స్ గురించి మన శాస్త్రాన్ని చేంజ్ చేయకూడదు, వారు శాస్త్రాన్ని త్యజించకూడదు. సో శాస్త్రాలని ప్లస్ డివోటీస్ని చెప్పిన విధంగా మనం యాజ్ ఇట్ ఈజ్ వింటే సరిపోతుంది. మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్, ఏమి చేయాల్సిన అవసరం లేదు. రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేసి సీరియస్గా వెళ్ళి ఒక గురు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకొని 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయిపోతే సింపుల్, మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి సింపుల్ది వదిలిపెడతారు, పోయి వేరే వేరే పెద్ద పెద్ద కష్టాలు పడి పెద్ద పెద్ద పనులు చేస్తూ ఇవన్నీ చేసి తలకాయ నొప్పులు పెట్టుకొని ప్లస్ కర్మ కట్టుకొని అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఈ ఒకరి మీద ఒకరికి అనురాగంతో ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఒక పెద్ద బొందలో పడిపోతున్నారు. గృహమంద కూపం. రైట్. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ గుడ్డివాడికి కనపడదు సరిగా. వాళ్ళని ఫాలో అయ్యి వీళ్ళందరూ వెళ్ళి ఒక బొందలో పడిపోతున్నారు, ఈ సంసారం అనే బొందలో. సో యా 100 మంది పుత్రులు కూడా ఆయన చేయబట్టి వాళ్ళు కూడా ఆగమైంది. వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ ఆగమైంది. అందరూ అదే కాదు, తర్వాతనైనా సరే చాలాసార్లు చెప్తారనమాట. కృష్ణ డైరెక్ట్గా చెప్తాడు, ఇతను దుర్బుద్ధితో ఉన్నాడు, కావాలంటే నన్ను బంధించేయండి, నువ్వు రాజు ఒక ఆజ్ఞ ఇవ్వు. ఆయన బంధించడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు? అక్కడ పితామహ భీష్ముడే ఉన్నాడు. భీష్ముని ఎవరు ఓడించలేరు అక్కడ. సో భీష్ముడు వెళ్ళేసి ఆయనను బంధించగలుగుతాడు కారాగారంలో పెట్టేసి. అట్లీస్ట్ వాడు బతికుండేవాడు కదా.
హ్మ్. చంపకున్నా అలా చేస్తే బాగుండేది. కానీ ఆయన యెస్. మొత్తం ప్రేమంతా కొడుక్కిచ్చి ఆయన మాటలకు పాల్పడిండు. ప్లస్ మనం ఇట్లాంటి కథలు విన్నప్పుడు సపోజ్ సానుభూతిగా అయ్యో! ఇలా అయిపోయింది ఆయన పరిస్థితి. కొడుకు మాట వినట్లేడు. అలా అని ఇలా చేశాడు. మనం ఎవరి సైడ్ తీసుకుంటున్నామనేది దాన్ని బట్టి కూడా మన మెంటాలిటీ కూడా అర్థమవుతుంది. మనం కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలో మనము సానుభూతి కానీ ఆహ్, అయ్యో! ఆయన చిక్కులో ఉండి ఇలాంటి పనులు తీసుకున్నాడు అని చెప్పేసి. ఆయన రాజు. రాజు అంటే అందరికి ఈక్వల్‌గా ఉండాలి. ఎటువంటి చిక్కులో ఉన్నా సరే రాజు తీసుకునే విధంగా రాజు నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా అంటే పాండురాజు ఎలా తీసుకున్నాడు నిర్ణయాలు? ఆయనకు శాపం వస్తుంది. ఆ శాపం రాగానే ఈ శాపగ్రస్తంతో నేనిప్పుడు రాజ్యాన్ని చేయలేనని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నేను శాప విమోచన చేసుకోవాలని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఒక చిన్న తప్పుకి ఆయన తపస్సు చేసుకొని ఆయన లైఫ్ అంతా తపస్సు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈయనే చూడు, ఈయన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ తపస్సు పక్కకు పెట్టేసేయి. ఆయన సింహాసనం దిగే పొజిషన్ లేదాయనకి. సో, అట్లా అన్నమాట. యెస్. అది పుత్రవాత్సల్యం. ప్రభుజీ హరే కృష్ణ ప్రణామం. ప్రభుజీ అతను అంటే అట్లా మామ వాళ్ళ శకుని వల్ల అట్లా తయారండి. తన సాంగత్యంలో అట్లా అయిపోయాడు కదా ప్రభుజీ. సాంగత్యం. కరెక్టే మాతాజీ. మరి ఆ సాంగత్యం అలా అవుతుంటే మనము చర్య తీసుకోవాలి కదా! తల్లిదండ్రులుగా మనం చర్య తీసుకోవాలి. ఒక శకుని వల్ల అలా అయ్యాడు అనేది ఏమీ లేదు కదా! అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ సాంగత్యం ఇవ్వడానికి. ఓన్లీ అన్నీ శకునితో తను కిందకి వెళ్ళాడు. సో, బేసికల్‌గా ఏంటంటే తనే అందరు దుర్మార్గులు కలిసి ఒక దగ్గర చేరారు. అట్లా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభు. ధృతరాష్ట్రునికి అసలు రాజ్యం ఏలే అర్హతే లేదు అంధుడైనందుకు. అయినా పాండురాజు అప్పగించినందుకే తన పిల్లల స్వార్థం, తన స్వార్థం కోసమే అట్లా చేసినట్టు అనిపిస్తుంది. అంతేనా ప్రభు? అవును మాతాజీ. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు బుద్ధిలో అర్హత లేదు. రెండోది గుణంలో అర్హత లేదు. ప్లస్ ఆయన అంధుడు. అంధుడైన వాడు రాజ్యాన్ని ఎలా కాపాడతాడు? ఇప్పుడు ఎవరైనా వేరే రాజొచ్చి దండెత్తాడనుకోండి, ఎలా కాపాడతాడు? కాపాడలేడు. ఇవన్నీ రీజన్స్‌తో ఆయనకు రాజ్యం ఇచ్చే అవకాశం లేదక్కడ. సో, పాండురాజు ఏమన్నాడు? నేను వెళ్తున్నాను కదా! కొన్ని రోజులు నేను వచ్చే వరకు ఇది నా వ్యవహారాలు నడిపేసేయి అని చెప్పాడంట. అంతే. ఆయన ప్రతినిధిగా కూర్చొని చేయాలి వ్యవహారం. ఇప్పుడు భరత మహారాజు ఏం చేశాడు? ఓకే. తల్లి ఏదో కైకేయి మాత ఇవి అవి చేసింది. ఇప్పుడు నేను రాజ్యాన్ని తీసుకోనని చెప్పేసి ఆయన ఎంత కుమిలిపోయాడు లోపట. ఆయన ఏడుస్తూ డైరెక్ట్‌గా వెళ్లి రామచంద్ర మీ యొక్క పాదాలు ఇవ్వండి, పాదరక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఆ పాదరక్షలను తీసుకెళ్ళి ఆ పాదరక్షలు సింహాసనంలో పెట్టేసి ఈయన బయట ఒక కుటీరం కట్టుకొని రాముడు ఎటువంటి డ్రెసెస్ వేసుకొని తిరుగుతున్నాడో ఆ డ్రెస్‌లో ఉన్నాడు. రాముడు ఎటువంటి కందమూలాలు తింటున్నాడో అవే తింటున్నాడు. రోజు వెళ్తున్నాడు. ఎవరన్నా ఒక ప్రశ్న తీసుకొస్తే ఆయన వెళ్ళి ఆ పాదాలకి చెప్తున్నాడనమాట రిపోర్ట్. ఓకే. ఈ ప్రశ్నకి నేనేం చేయాలి? ఆ విధంగా ఆ ధర్మం ఆన్సర్ ఆయనకు రాగానే ఇమ్మీడియేట్‌గా అలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎవరన్నా డబ్బు రాగానే అది డబ్బు రాగానే అది తీసుకెళ్ళి ధనాగారంలో పెట్టడము. అదంతా ఆ పాదాలకు మొక్కి చేస్తున్నాడు ప్రతి పని. ఆయన ఓన్లీ శ్రీరామచంద్ర యొక్క ప్రతినిధి. రామచంద్ర వచ్చేంత ఈ 14 సంవత్సరాల వరకి నేను ఈ రాజ్యాన్ని అనుభవించట్లేదు. రాజు ఇంకా శ్రీరామచంద్రుడే. నేను ఓన్లీ ప్రతినిధిని. ఆయన రాజ్యాన్ని నేను ఒక దాసుడిగా సేవ చేస్తున్నాను. అలా చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ. ఈయనేమో దాసుడిగా చూసి మళ్ళీ అక్కడ రాముడు ఒక టెస్ట్ కూడా పెడతాడనమాట. ముందు ఐ థింక్ హనుమంతుడిని పంపిస్తాడు. పంపించేసి నువ్వు వెళ్ళి చూడు నేను వస్తున్నానని చెప్పు. ఆయన కళ్ళల్లో ఏ విధంగా కంగారు ఉంది అంటే ఇంక నేను అక్కడికి వెళ్ళను. భరతుడి కళ్ళల్లో అయ్యో మా అన్నయ్య వస్తున్నాడా నేను రాజ్యాన్ని ఇప్పుడు ఇచ్చేయాలా అనేది కళ్ళల్లో ఏమన్నా కొంచెమైనా అలా కనిపించింది అనుకో ఇంకా నేను అక్కడికి వెళ్ళను. ఎప్పుడైతే హనుమాన్ వచ్చేసి ఇలా చెప్తున్నాడో చెప్పగానే ఇమ్మీడియట్‌గా ఆయనకు ఆనంద బాష్పాలు కారుతున్నాయన్నమాట. ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈ క్షణంలో రామచంద్ర రాకపోతే నేను చనిపోతాను యాక్చువల్లీ. నేను ఇంకా ఈ వియోగం భరించలేనని చెప్పేసి అట్లా ఉండే వరకు అప్పుడు రామ కూడా వస్తాడనమాట. సో, దేవుడు కూడా చాలా చాలా తీక్షణంగా టెస్ట్ చేస్తాడు అందరిని. నిజంగా ఈ కోటికి నా దగ్గర రావాలని ఉందా? నిజంగా ఉందా? అట్లా అనమాట.
సో, మనము ఈ శాస్త్రాలను ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏదో ఒక కథ విన్నట్టుగా విని, మన పని మనం చేసుకుంటే సరిపోదు. మనం చాలా చాలా మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. మనము భక్తిలోకి రాకముందు ఎలా ఉన్నాం, ఇప్పుడెలా ఉన్నాం. చాలా చేంజ్ అయిపోయాం. అలాగే ప్రతిసారి అవును. మనం భాగవత కథ విన్నప్పుడు, కథ వినకంటే ముందు, కథ విన్న తర్వాత మనలో కూడా మార్పు అనేది రావాలి. అది నిజమైన ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రణామములు. ప్రభు. హరే కృష్ణ. యెస్ మాతాజీ. సుధామాజీ. అయితే నేను అప్పుడు ఏంటంటే ప్రభుజీ రెండో ఎడిషన్ ఆ పుస్తకాలు వేరే కలర్ ఉండి ప్రభు సేమ్ అట్లా ఉంది ప్రభు. దాని మీద అంటే ప్రింట్ తప్పు ఉందేమో. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ ఇప్పుడు గాంధారి అంటే వాళ్ళ తోటికోడలు పెద్ద ఆమె ఇలా గర్భవతిగా ఉందని చెప్పి చిన్న ఆమె గర్భవతిగా ఉంది కానీ అంత అప్పుడే అసూయ ఉంది కదా ప్రభుజీ. ఓన్లీ భర్త పరంగా మాత్రం కళ్ళు మూసుకుంది కానీ కళ్ళ గంతలు కట్టుకుంది కానీ అక్కడే ఆమె అసూయ అనేది కనబడింది కదా ప్రభుజీ. మరి ఆ 100 మంది పిల్లలు వచ్చినప్పుడు విదురుడికి అప్పుడే తెలుసా ప్రభుజీ వీళ్ళు మంచోళ్ళు కారకుండా పుడతారు అని? కుండలలోనే పెరిగారు కదా ప్రభుజీ. తల్లి గర్భంలో కూడా పెరగలే కదా ప్రభుజీ వాళ్ళు. యెస్ మాతాజీ. యెస్. అప్పుడు అసూయ ఉంది ఆమెకి. కానీ ఆమె ఏం చేసిందంటే పతివ్రత ధర్మాన్ని పాటించింది. చక్కగా పాటించింది. ఆమె చాలా అందంగా ఉంది యాక్చువల్లీ గాంధారి. అంత అందంగా ఉండి అన్నీ చదువుకుంది బానే. ఆమె పెళ్లి చేసుకున్నాక ఆమె పాతివ్రత ధర్మాన్ని పాటిస్తుందన్నమాట. సో, పాతివ్రత ధర్మం యొక్క గొప్పతనం ఆమె ద్వారా తెలుస్తుంది మనకి. సో, ఆమె ఫస్ట్ థింగ్ ఆలోచించిందంటే, నా భర్తకి నేను సేవ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమేం కావాలో నాకు అర్థం కావాలి. రైట్? ఆయనకి కళ్ళు లేవు. ఆయన ఏదైనా అడిగాడనుకో, ఆయన ఏం అడుగుతున్నాడో, ఆయనకి ఎలా సేవ చేయాలో నాకెలా అర్థమవుతుంది? నాకు కళ్ళున్నాయి కదా! ఓన్లీ నేను కూడా కళ్ళు మూసుకున్నప్పుడే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో అడుగుతున్నాడని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి గంతలు కట్టుకుంటాను. సో, ఆ పాతివ్రత ధర్మంతోటి ఆమెకు చాలా పవర్‌ఫుల్ అయిపోతుందనమాట. సో, అందరూ కూడా ఎవరైనా సరే పాతివ్రత ధర్మంతో కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆమె డైరెక్ట్‌గా కృష్ణ భగవానుడిని శపిస్తుంది. ఆమె శాపం నిజమవుతుంది. కృష్ణకి ఎలా శపిస్తుందో అలా నిజమైంది. రెండోది ఆమె ఏం చేసింది? ఆమె యొక్క పాతివ్రత ధర్మంతోటి, ఆ పవర్ తోటి తన కొడుక్కి ఒక వజ్ర శరీరం ఇచ్చింది. ఎక్కడెక్కడైతే ఆమె చూపు పడిందో అక్కడంతా వజ్రకాయం తయారైపోయింది వాళ్ళ కొడుక్కి. అదంతా అయిపోయిన తర్వాత భీముడు ఎంత బలవంతుడు చూసారు కదా మీరు. ఈ భీముడు పాండవులందరూ కలిసి అంతా యుద్ధం అయిపోయిన తర్వాత అందరికీ పిండం పెట్టిన తర్వాత ఆ గంగా నది దగ్గర కలుస్తున్నారనమాట గాంధారిని. సో, గాంధారి దగ్గరికి వెళ్ళగానే భీముడు యాక్చువల్‌గా వెనకాల ఉంటాడు. ఎందుకంటే 100 మంది కొడుకుల్ని కుమారులందరినీ ఆయనే చంపాడు. అంటే అంత బలవంతుడైన భీముడు ఒక స్త్రీ ముందటికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆమెకు పాతివ్రత ధర్మం ఉంది కాబట్టి. సో, అప్పటికి ఆమె కళ్ళకు గంతలు కట్టుకొని యుధిష్ఠిరుడు ముందుంటాడు ఫస్ట్. యుధిష్ఠిరుడు వచ్చినప్పుడు యుధిష్ఠిర అని ఇట్లా చూసినప్పుడు ఆమె కింది నుంచి యుధిష్ఠిరుడు కాళ్ళు కనిపిస్తాయి. ఆయన యొక్క కాళ్ళన్నీ వేళ్ళు ఉంటాయి. అవన్నీ కాలిపోతాయి యాక్చువల్లీ. ఆమె యొక్క పవర్‌తో. ఇమ్మీడియేట్‌గా వెనక్కి అడుగేస్తాడు. సో, ఇక్కడ గురు మహారాజ్ ఏం చెప్తారంటే, కృష్ణ కాన్షియస్‌లో ఎవరైనా సరే ఈవెన్ ఎవరైనా భక్తులకి మంచిగా మనం సహకరిస్తూ సేవ చేస్తూ వెళ్ళినా కూడా మన లైఫ్ 100% సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. రైట్? సో, ఆ విధంగా మనకి శాస్త్రాలలో ఇవన్నీ చెప్తున్నారన్నమాట. సో, పాతివ్రత ధర్మం కూడా చాలా చాలా గొప్పది. సో, యెస్ ఆమెకు అసూయ ఉంది. ఆమె కడుపున అలా కొట్టుకున్నా సరే పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆమె ఈ పాతివ్రత ధర్మం పాటించింది కాబట్టి ఆమెకు అంత పవర్‌ఫుల్‌గా అయిపోయిందనమాట. ప్లస్ ఈయన ఏ గమ్యానికెళ్ళాడో ఆమె కూడా ఆ గమ్యానికి వెళ్తుంది. ధృతరాష్ట్రుడు. సో, అదొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకునేది. వాళ్ళు కూడా అలా వస్తే బాగుండేది ప్రభుజీ. అంతేగాని అలా జరగనుంది కాబట్టి అంత జరిగింది. యెస్. కృష్ణ మహిమ అంతే కదా ప్రభుజీ. ఇంకోటి గురు మహారాజ్ ఆ క్లాస్‌లో ఇంకొక విషయం చెప్తారనమాట. ఎవరైనా సరే స్త్రీ నేను నా భర్త కంటే గొప్ప డివోటీ, నా భర్త కంటే గ్రేట్ పర్సన్ అని అనుకుంటున్నారో వాళ్ళు యాక్చువల్‌గా పవిత్రమైన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. సో,
ప్రతి డివోటీ వేరే వాళ్ళని అనుకోవాలన్నమాట. నా భార్య నాకంటే గొప్ప డివోటీ అని భర్త అనుకోవాలి. భార్య ఏమనుకోవాలి, నా భర్త నాకంటే గొప్ప డివోటీ అని భర్త అనుకోవాలి. అట్లా ఇద్దరు డివోటీస్ ఉన్నప్పుడు. సో అట్లా మనము డివోటీ అయినా సరే మిగతా ధర్మాలని చక్కగా పాటించాలి. ఆ యొక్క దాంట్లో మనము ఎట్లాగో నేను డివోటీ అయిపోయా కదా, ఇంకా నేనేం చేసినా చెల్లిపోతుంది, నేనేం చేయనక్కర్లేదు ఇప్పుడు, అట్లా కూడా అన్నిటికీ వదిలేయకూడదు. సో మనము ఆ యొక్క వాటిని విధులను చక్కగా పాటించాలి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. క్లాస్ బాగున్నది కాకపోతే ఏంటంటే అక్కడ పిల్లలు అలా వస్తే బాగుండేది అనిపిస్తుంది ప్రభుజీ. అంత పతివ్రత అయినందుకు పిల్లలు కూడా అలా వస్తే బాగుండంటే అది కృష్ణ లీల కావచ్చు ప్రభుజీ. అంటే మనకు కూడా ఒక గుణపాఠం నేర్పేయడానికే కావచ్చు అనిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే ఆమె చాలా సార్లు ధృతరాష్ట్రంతో కూడా చెప్తుందన్నమాట, నువ్వు యాక్చువల్గా అప్పుడే త్యజించాల్సి ఉండేది, ఇప్పుడు నువ్వు చేసేది రైట్ విషయం కాదు, అసలు కోడలు అలా ఆ వస్త్రాపరణ జరుగుతుంటే నువ్వు ఏం చేసావు, నువ్వు రాజువి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. ఆమె చాలాసార్లు వాదన పెట్టుకుంది ఆయనతో, ధృతరాష్ట్రుడితో. సో ఆమె చాలాసార్లు అంటుంది. కానీ ఆమెలో ఎక్కడ మనకి అధర్మంగా చేసిన లోపాలు ఎక్కడ కనిపించలేదు యాక్చువల్లీ మహాభారత్లో, ఎక్సెప్ట్ ఆ అసూయతో కడుపును కొట్టుకోవడం తప్ప. అది కూడా కాంపిటేటివ్గా చూడవచ్చు, కానీ ఆమె అధర్మంగా చేసింది అనేది ఇక్కడ చూడలేదు. అందుకే కదా ఆమె యొక్క పాత్రివ్రత ధర్మం అంత గొప్పది అని చెప్తున్నాం మనం. సో ఎస్, ధృతరాష్ట్రుడు ఎవరు చెప్పినా కూడా వినలేదు. అది ఇంకో విషయం మాతాజీ. ధన్యవాద్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభు, ఈ రోజు క్లాస్ బాగుంది ప్రభు, ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, విదురుని కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రభుజీ? బయట కూడా అలా జరుగుతుంటాయి కదా, వాళ్ళు ధర్మం పాటించకుండా తప్పుగా చేస్తున్నా మనం చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళదే సరి అయింది అనుకుంటారు. మీరు భక్తులు కదా, ఇంకా సరిగా ఉండాలి, ఇంకా సంయమనంగా ఉండాలి అన్నప్పుడు మనం ఎలా ఉండగలగాలి ప్రభుజీ? విదురుడు అంటే శుద్ధ భక్తుడు, అలా చేశాడు. మనం ఈ సాధన భక్తిలో ఉండి ఎలా ప్రభుజీ భక్తిలో ముందుకు వెళ్ళాడు? సో దీంట్లో మాతాజీ మనం రకరకాల గ్రేడ్స్లో ఆన్సర్స్ తీసుకోవచ్చు. మంచి ప్రశ్న అడిగారు. యాజ్ ఎ డివోటీ మనం కూడా గురు మహారాజ్ ఏం చెప్తారంటే, మన యొక్క క్యారెక్టర్, ఇప్పుడు వేరే వాళ్ళు, ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఒక చిన్న ఉదాహరణ. ఒక బండి ఉందనుకోండి, ఎడ్ల బండి ఉంది. సో దాంట్లో 2 చక్రాలు ఉన్నాయి, 2 సేమ్ ఉన్నాయి, బండి సరిగా నడుస్తుంది. ఒక చక్రం పెద్దగా ఉంది, ఒక చక్రం చిన్నగా ఉంది. బండి నడుస్తుందా సరిగా? నడవదు. సో అప్పుడు ఏం చేయాలి? చిన్న చక్రం పెద్ద కావడం కష్టం, కాబట్టి పెద్ద చక్రం చిన్నగా కావాలి. పెద్ద చక్రం చిన్నగా అయినప్పుడు ఏమవుతుందంటే, ఎంత చిన్నగా వాళ్ళు ఉన్నారో మన యొక్క భాగస్వాములు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మనం అంత చిన్నగా కావాలి వాళ్ళతో ఉన్నప్పుడు. అప్పుడు బండి సరిగా నడుస్తుంది అనమాట. అంటే యాజ్ ఎ డివోటీ మనం ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ క్లాస్ ఆన్సర్, సెకండ్ క్లాస్ ఆన్సర్ కూడా చెప్తాను మీకు. టాప్ ఆన్సర్ ఏంటంటే, మనము త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. మనము భక్తులు కారటి వంటి వాళ్ళతో కూడా మనం మెదులుకున్నప్పుడు మన క్యారెక్టర్ చాలా ఎగ్జంప్లరీగా ఉండాలి, మన క్యారెక్టర్ చాలా హైగా ఉండాలి, మన ఓర్పు చాలా ఎక్కువగా ఉండాలి. ఇది చాలా కష్టం, కానీ ఉండాలి. అలా మనము ప్రాక్టీస్ చేయాలి. ఒక విధంగా వాళ్ళు చెప్పేది కరెక్టే, మీరు డివోటీస్ కదా, మీరేంటి ఇట్లా చేస్తున్నారు, మీరేంటి ఇట్లా సీరియస్ అవుతున్నారు, మీకేంటి ఇలా కోపం వస్తుంది. ఎస్, కోపం రావచ్చు, 1 సంవత్సరం రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు. లైఫ్ లాంగ్ అలాగే ఉండకూడదు. మనం కూడా స్లోగా ఏం చేయాలి అంటే, ఆ వినమ్రతాభావం నేర్చుకోవాలి. ఎస్, ఎవరిని ఆ విధంగా మనం చూడాలి. సో గురు మహారాజ్ చెప్పే సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఎవరినైనా సరే వాళ్ళను వాళ్ళ యథావిధిగా వాళ్ళను గౌరవించాలి. ఒక అత్యంత దుర్మార్గుడైనా సరే
వాళ్ళను యథావిధంగా ఆ విధంగా మనం గౌరవించాలి వాళ్ళని. మనము వాళ్ళని గౌరవించేది మాత్రం మనం వదిలేయకూడదు. రైట్? సో, మనమేం చేయాలి? ప్రతి ఒక్క హృదయంలో కృష్ణ భగవానుడు నిలిచి ఉన్నాడు. వాళ్ళ హృదయంలో కూడా కృష్ణ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనతో ఎంత ఇబ్బందిగా వాళ్ళు బిహేవ్ చేసినా సరే, వాళ్ళు మనం చెప్పింది ఏది వినకున్నా సరే, ఈవెన్ మనల్ని దూషించినా సరే, మనం మాత్రం వాళ్ళని కృష్ణ వాళ్ళ హృదయంలో ఉన్నాడు అనే విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చి డిస్టెన్స్ చేయొచ్చు. వాళ్ళతో డిస్టెన్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక మర్డరర్ చేతిలో వెళ్ళి మనము ఎట్లాగో అందరి హత్యలు చేస్తూ వెళ్తున్నాడు. ఆయనలో కూడా మనం కృష్ణ చూడాలి. ఆయన కూడా మనం నుంచి డివోటీ లాగా చూడాలి. అట్లా కావట్లేదు. మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకోవాలి. కానీ ఎవ్వరికి ఇచ్చే రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ మాత్రం మనం వాళ్ళకి ఇవ్వాలి. అదొకటి ఇంపార్టెంట్. సో, ఇది ఫస్ట్ క్లాస్ ఆన్సర్. మనం ఆ స్థాయిలో లేకపోతే ఏం చేయాలంటే, ఆ స్థాయికి వెళ్ళే విధంగా మనం ప్రవర్తించాలి. ఒకవేళ మనము మన ప్రవర్తన సరిగా లేకపోతే ముందు మనమే సారీ చెప్పాలి. ప్లస్ ఇంకోటి మనము వాళ్ళకి చెప్పేంత విధంగా మనం చెప్పాలి. ప్లస్ మనం ఎంత చెప్పినా కూడా ప్రతి ఒక్క జీవి వాళ్ళ యొక్క డిఫరెంట్ ట్రావెల్‌లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వ జన్మలో వాళ్ళ యొక్క వాసనాసు, వాళ్ళ యొక్క సంస్కారాసు, వాళ్ళ యొక్క పరిస్థితులు అవన్నీ బట్టి ఇప్పుడు ఇలా ఉన్నారనమాట. సో, మనం ఏం చేయాలి? మనం సాధ్యమైనంత వరకి మన లైఫ్ అంతా ఉపయోగించేసేసి వాళ్ళకి కృష్ణ భగవానుడి భక్తిలో కొంచెం ముందుకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి వదిలిపెట్టాలనమాట. ప్లస్ మనం కూడా నిస్సంగత్వంలో ఉండాలి. యెస్, నేను చెప్తున్నాను కదా! ఆయన ఎందుకు డివోటీ కావట్లేదు అనేది ఆ సంగత్వంలో కూడా మనం ఉండకూడదు. రైట్? మనం కూడా డిటాచ్‌మెంట్‌లో ఉండాలనమాట. సో, అది మాతాజీ. మనం ఆ స్థాయిలో లేకపోతే అట్‌లీస్ట్ మన పీస్, మన సంతులన సరిగా లేదనుకోండి, మనమే చాలా డిస్టర్బ్ అవుతున్నాం ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే, యెస్, ఇట్లాంటివి చూసినప్పుడు నాకు డిస్టర్బ్ అవుతుంది. దయచేసి మీరు ఇట్లా చేయకండి అని మనం మర్యాదగా చెప్పాలి. సో, ఇదేంటి మనం పీస్‌ఫుల్‌గా లేనప్పుడు. సో, 3 రెస్పాన్సెస్ ఉంటాయి మాతాజీ. ఒకటి, మనం ఏదైనా వేరే వాళ్ళలో చెడు చూసినప్పుడు మనం డైరెక్ట్‌గా ఇది చాలా తప్పు అని చెప్పేసి అలా గంభీరంగా చాలా బ్లాస్ట్ అయిపోయి వాళ్ళను 4 మాటలు అనేయొచ్చు. అదొక రెస్పాన్స్. రెండో రెస్పాన్స్ ఏంటంటే, మనం డివోటీ ఎన్ని చేసినా కూడా మనం ఇలా పడి ఉండాలి అని చెప్పేసి దాన్ని అణుచుకొని ఒకరోజు బర్స్ట్ అయిపోతుంది. అది రెండోది. మూడోది ఏంటంటే, మనం అసర్టివ్‌గా చెప్పాలి వాళ్ళకి. ఓకే. అసర్టివ్‌గా అంటే వాళ్ళని ఈ విషయాలు చాలా డివోషన్‌లో సరిగా లేవు. సో, ఈ విషయాలు మనం పాటించాలని మర్యాదగా వాళ్ళకి చెప్పాలి. చాలా గంభీరంగా ఒకసారి చెప్పాలి. కానీ అక్కడ వదిలేయాలి ఇక. సో, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి చేయాలి. మనం పీస్‌ఫుల్‌గా లేకపోతే లోపట, మనం పీస్‌ఫుల్‌గా ఉన్నంత వరకు వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా మనం పీస్‌ఫుల్‌గా ఉంటే పర్వాలేదు. ప్రభుజీ, తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అనేది చెప్పవచ్చు కదా ప్రభుజీ. ఒక డివోటీగా అయి ఉండి మనం తప్పును చూసుకుంటూ అయితే ఉండకూడదు కదా ప్రభుజీ. అది చెప్పవచ్చు మాతాజీ. ఆ చెప్పేది కూడా ఎలా చెప్పాలి అంటే దాంట్లో 2 ఎదుటి వాళ్ళ పీస్ మనం ఖరాబ్ చేయకూడదు. మన పీస్ మనం ఖరాబ్ చేసుకోకూడదు. యెస్, ఈ 2 అలాగా సంతులంగా ఉంచి మీరు చెప్పగలుగుతున్నారా? పర్వాలేదు. మీరు వాళ్ళని అజిటేట్ చేయట్లేరు మీరు చెప్పడం వల్ల. మీరు అజిటేట్ కావట్లేరు. అజిటేట్ అంటే ఏంటంటే లోపట అజిటేట్‌ని ఏమంటారు తెలుగులో? మీరు లోపట ద్వేషము. పీస్‌ఫుల్‌గా మీరు లోపట ఇలా లేదనమాట. మొత్తం ఊగిపోతూ వాళ్ళకి చెప్పొచ్చు. ఇది తప్పు అని మనం ఊగిపోతూ చెప్పొచ్చు. లేదా చెప్పినాక వాళ్ళు ఊగిపోవచ్చు. అలా వాళ్ళని చేయకూడదు. మనం చేసుకోకూడదు. మనం పీస్‌ఫుల్‌గా ఉండి వాళ్ళు కూడా పీస్‌ఫుల్‌గా వినే విధంగా ఉంటే అది చెప్పొచ్చు. ప్రతిసారి చెప్పొచ్చు మీరు. అలా లేకుంటే మనం వాళ్ళ పీస్ కూడా ఖరాబ్ చేయకూడదు. మనం సైలెంట్‌గా ఉండాలి ప్రభుజీ. అలాంటప్పుడు ఇంకా యెస్ మాతాజీ. అదే కదా! ఇప్పుడు విదురుడు లాస్ట్‌కి అదే చేశాడు కదా! ప్రతిసారి వెళ్తున్నాడు, చెప్తున్నాడు. చెప్పాడు. కొన్ని సంవత్సరాలు చెప్పాడు. యెస్, ఇక్కడ ఇంకా చేంజ్ అనేది నాకు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎట్ సమ్ పాయింట్ మనం ఇంకా చెప్పడం ఆపేయాలి. అది కూడా ఒక ఆర్ట్. ఒక టైంలో అంటే ప్రయత్నం చేయాలి. కానీ మనం చెప్తుంటే అక్కడ మార్పు వస్తుందా చూడాలి. మీరు గమనించాలి. 10 సార్లు చెప్తుంటే ఒకసారి మార్పొచ్చింది. ఒక పర్సన్ మారారు. చెప్పొచ్చు మీరు. అట్లా స్లోగా చెప్పొచ్చు. మీరు 10 సంవత్సరాలు చెప్తున్నారు. ఒక్క మార్పు కూడా రాలేదనుకోండి. చెప్పడం లాభం ఏంటి?
సో అలాంటి వాళ్ళకి మనం ఇంకా చెప్పకూడదు. ఇంకా కృష్ణ కాన్షియస్ గురించి చెప్పకూడదు. ఈ తప్పు ఒప్పుల గురించి చెప్పకూడదు. బేసికల్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ స్పేస్లో వదిలేసేయాలి. మనం మన స్పేస్లో భక్తి చేసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు మన సంసారం బండి నడిచేలాగా మనం ఏం చేయాలి? మన పెద్ద చక్రమైనా మన చిన్న చక్రంలాగా కావాలి. వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళాలి. లోపల మాత్రం కృష్ణ భక్తి పెద్దగా మనం ఉంచుకోవాలి. ప్లస్ మనం చాలా సీరియస్గా డివోటీ అయిపోయి వాళ్ళ గురించి కూడా మంచి గురించి మనం ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు హరే ఉన్నాయా? కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు ప్రణామ్. ప్రభుజీ, అంటే భగవద్గీత గాని భాగవతం గాని ఇది అంటే నా వరకు నేను ఫస్ట్ టైం, బట్ ఏంటంటే ఇది విన్నది కానీ చదివింది కానీ అప్పటి వరకు బాగానే ఉంటుంది ప్రభు. అంటే అది మనం ఎలా మననం చేసుకోవాలి, దానికి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అనేది ఎనీ సజెషన్స్ ప్రభు? మాతాజీ రెండు మూడు విషయాలు చేయొచ్చు మీరు. ఒకటి ఏంటంటే ఒకరోజు క్లాస్కి వచ్చి ఇట్లా మనం విన్నాం అనుకోండి, మనం ఏమవుతుంది, మనం అందరు భక్తుల సాంగత్యంలో ఉన్నాము, డివోటీ ఆన్సర్స్ చెప్తున్నారు, తర్వాత శాస్త్రాలను అనుసరించి ఆన్సర్స్ చెప్తున్నారు, కృష్ణ కథ చెప్తున్నారు, ఇవన్నీ బాగానే ఉంటాయి, రైట్? మళ్ళీ మనం వెళ్ళి మన సాధన చేసుకోవాలి. 16 రౌండ్లు రోజు చాంటింగ్ చేసుకొని మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకు ఆ మననం స్మరణం అవన్నీ వస్తున్నాయి, స్లోగా వస్తాయి. సో అదొకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సాధన మనం కంటిన్యూ చేయాలి, చాంటింగ్ ప్లస్ మిగతా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం. రెండోది ఏంటంటే పదే పదే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. అట్లా ఉంటే ఏముంటుంది, ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఎక్కువగా ఉంటాయి. మూడోది ఏంటంటే మీకు ఏదన్నా నచ్చిన శ్లోకం కానీ నచ్చిన ఆన్సర్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు మీరు రాసుకోవాలి. దాన్ని రాసుకుంటే ఏమవుతుందంటే మన తర్వాత మీరు రెఫర్ చేసుకోవచ్చు. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ చూసి, మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ చూసి, నెల రోజులకు మళ్ళీ ఒకసారి చూసారనుకోండి, అది గుర్తుంటుంది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే డివోటీస్తో కలిసినప్పుడు ఈ పలాని క్లాస్లో మనకి ఈ విషయం చెప్పారు కదా, ఈ పలాని క్లాస్లో మనకి ఈ పాస్ట్ టైం చెప్పారు కదా, విదురుడు ఇలా చేశాడు కదా, దాంట్లో అని పరస్పరం ఇద్దరు మాట్లాడుకోవాలన్నమాట. తుష్యంతిచ రమంతిచ. సో ఇది ఇద్దరు డివోటీస్ కలిసినప్పుడు చేయవలసిన ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే మనము డివోటీ సాంగత్యం అంటే, భక్తుల యొక్క సాంగత్యం అంటే ఎవరైనా ధోతి కుర్తా వేసుకొని తిలక్ పెట్టుకొని లేదా చీర కట్టుకొని తిలక్ పెట్టుకున్న వాళ్ళతో కొద్దిసేపు సంభాషణ చేసి రావడం కాదు. భక్తుల సాంగత్యం అంటే నిజంగా ఏంటి అంటే భక్తుల మధ్యలో కూర్చొని నవవిధా భక్తి చేయాలన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం, సఖ్యం. సో ఈ 9 మనం చేసినప్పుడే అది నవవిధా భక్తి, అది నిజమైన భక్తుల సాంగత్యం. సో ఇప్పుడు మీరందరూ చేసేది భక్తుల సాంగత్యం, నేను చేసేది భక్తుల సాంగత్యం. ఎందుకు? మీరందరూ శ్రవణం చేస్తున్నారు, నేను కీర్తనం చేస్తున్నాను, రైట్? సో తర్వాత మనం స్మరణం చేసుకోవచ్చు. అట్లా మీరు వెళ్ళి అర్చనం, కృష్ణ భగవాన్ని పూజ చేయడం, లేదా ఇంకో డివోటీతో మాట్లాడినప్పుడు మీరు ఎలా పూజ చేస్తున్నారు, మీరు అర్చన ఎలా చేస్తున్నారు, మీరు ఆరతి ఎలా ఇస్తున్నారు, ఎక్కడ కొన్నారు మీరు వస్తువులు, ఏమేమి కొనాలి, ఆరతిలో ఏమేమి ఇవ్వాలి, అట్లా. సో ఇవన్నీ అడిగారు అనుకోండి, అది డివోటీ సాంగత్యం. మళ్ళీ కలిసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు, మా కోడళ్ళు ఈ టైపు, మీ కోడళ్ళు ఆ టైపు, మా 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 చుట్టాలు ఇలా ఉన్నారు, మీ చుట్టాలు, ఇదంతా దీంతో ఉపయోగం ఏమీ ఉండదు. సో ఈ 9 చేయాలన్నమాట. నవవిధా భక్తి భక్తుల సాంగత్యంలో చేసినప్పుడే భక్తుల యొక్క సాంగత్యం. సో ఇవి చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి మాతాజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమన్నా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అందరికీ అవసరమయ్యే ఆన్సర్స్ చెప్పారు ప్రభుజీ. అందరూ అడిగే ప్రశ్నలు అవే, అంతే కొంతమంది అడిగాము మేము, కానీ అందరికీ అవి అవసరమైనవి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు అయ్యా. ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాదాలు ప్రణామం. ఓకే, ఇంకేమన్నా ప్రశ్న ఉందా? ప్రభుజీ, హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రభుజీ.
All glories to Srila Prabhupada. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. దండవత్ ప్రణామ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామ. వాంఛాకల్పాతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు దండవత్ ప్రణామాలు హరే ప్రభు, కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ ప్రణామాలు. కృష్ణ హరే దండవత్ కృష్ణ. దండవత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు.